స్టార్ట్ చేస్తాం మేడం. ఏమన్నా మొదలు పెడతామా మేడం? జూమ్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శైలేష్ రెడ్డి గారికి నా మనపూర్వక ప్రణామాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మనం యోగ నిద్ర ఎలా చేయాలనేది ఆ ధ్యానం మీకు చెప్పిస్తాను. యోగ నిద్ర ఎలా మీకు ఎప్పుడైనా అనుభవం ఆ యోగ నిద్ర ఎలా చేయాలనేది ఎవరికైనా? యోగ నిద్ర చేద్దాం. యోగ నిద్ర చేద్దాం. అందరూ కూడా ధ్యాన స్థితిలోకి రండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. 2 చేతులు చిన్ముద్రలో పెట్టుకోండి. కూర్చునైనా చేయొచ్చు, పడుకుని కూడా చేయొచ్చు. మీకు అవకాశం ఉంటే పడుకుని కూడా చేయొచ్చు. పడుకుని ఎల్లకలుగా పడుకుని తల కింద ఏం పెట్టుకోకుండా చక్కగా చేయొచ్చు అనమాట. రిలాక్స్గా పడుకోవాలి. కూర్చొని కూడా చాలా రిలాక్స్గా కూర్చోండి. ఇలా చిన్ముద్ర పెట్టుకొని కాళ్ళ మీద పెట్టుకోండి. రిలాక్స్గా ఎటువంటి ఏ అవయవాన్ని కూడా బిగించకండి. చాలా చిన్ముద్ర. బొటన వేలు, చూపుడు వేలు 2 ఇలా బిగించి కాళ్ళ మీద పెట్టుకోండి. పెట్టుకొని కళ్ళు మూసుకోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. విశ్రాంతిగా క్రాస్ చేసుకోవచ్చు, లేదంటే విడిగా కూడా పెట్టుకోవచ్చు. విశ్రాంతిగా కూర్చోండి. చాలా రిలాక్స్గా కూర్చోండి. నేను కామెంటరీ ఇస్తుంటాను, మీరు దానికి తగినట్టుగా ఫాలో అవ్వండి. కళ్ళు 2 మూసుకోండి. శ్వాసను గమనించండి. మీ లోపలికి వస్తున్న గాలిని, బయటికి వెళ్తున్న గాలిని గమనించండి. శ్వాస తీస్తూ వదులుతూ గమనించండి. పీలుస్తున్న గాలిని, బయటకు వెళుతున్న గాలిని గమనిస్తున్నారు. చిన్నోడు ఇట్రా. మూడు దీర్ఘ శ్వాసలు తీసుకుని ఆజ్ఞాచక్రంలో నిలపండి. ఈ 2 కనుబొమ్మల మధ్య ఆ శ్వాసను గమనించండి. నేను చెప్పేదాన్ని చక్కగా గమనించండి. మీ పాదాల మీద దృష్టి పెట్టండి. పాదాలలో ఉన్న వేళ్ళు, పాదాలకు విశ్రాంతినిస్తున్నాము. పాదాలకు విశ్రాంతినిస్తున్నాము. పాదాలలో జీవశక్తి,
ప్రాణశక్తి, రక్త ప్రసరణ, వాయు ప్రసరణ చక్కగా జరిగి పాదాలు విశ్రాంతి తీసుకుంటున్నవి. పాదాలకి విశ్రాంతి, విశ్రాంతి. పాదాలనే గమనించాలి మీరు. అంతర్దృష్టితోటి పాదాలను గమనించండి. పాదాలలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి పాదాలు విశ్రాంతి తీసుకుంటున్నవి. పాదాలకు విశ్రాంతి, విశ్రాంతి. పాదాలలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి పాదాలు విశ్రాంతి తీసుకుంటున్నవి. పాదాలకు విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. లేకపోతే రిలాక్స్, ఏదైనా సరే మీ భాషలో. నెక్స్ట్ మీగాళ్ళు. మోకాళ్ళ నుండి పాదాల వరకు ఉన్న భాగాన్ని మీగాళ్ళు ఉంటారు. మీగాళ్ళు రెండు కూడా విశ్రాంతి తీసుకుంటున్నవి. మీగాళ్ళలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి మీగాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నవి. మీగాళ్ళకు విశ్రాంతిని ఇస్తున్నాము. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. మీగాళ్ళలో రక్త ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా, ఉష్ణ ప్రసరణ చక్కగా జరిగే మీగాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నవి. మీగాళ్ళకు విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. మీగాళ్ళలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి విశ్రాంతి తీసుకుంటున్నవి. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. మోకాళ్ళకి విశ్రాంతినిస్తున్నాము. మోకాళ్ళలో రక్త ప్రసరణ, వాయు ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి విశ్రాంతి తీసుకుంటున్నవి. మోకాళ్ళలో నొప్పులు ఏమైనా ఉంటే కూడా అవి బయటకు వెళ్ళిపోతాయి. మోకాళ్ళ మీద దృష్టి పెట్టండి. మోకాళ్ళలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి విశ్రాంతి తీసుకుంటున్నవి. మోకాళ్ళకి విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. మోకాళ్ళలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవక్రాంత ప్రసరణ చక్కగా జరిగి మోకాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నవి. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. తొడలకు రెండిటికి కూడా విశ్రాంతినిస్తున్నాము.
తొడలలో తొడలలో కూడా రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి తొడలు 2 విశ్రాంతి తీసుకుంటున్నవి. తొడలకు విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. తొడలలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి తొడలు విశ్రాంతి తీసుకుంటున్నవి. తొడలకు విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. తొడలలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి విశ్రాంతి తీసుకుంటున్నవి. తొడలకు విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. పొట్ట కింద భాగం, వెనక భాగం. పొట్ట కింద భాగంలోను వెనక భాగంలోను రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి విశ్రాంతి తీసుకుంటున్నవి. విశ్రాంతినిస్తున్నాము. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. పొట్ట కింద భాగం, వెనక భాగం. వెనక భాగంలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ చక్కగా జరిగి విశ్రాంతినిస్తున్నాము. విశ్రాంతి తీసుకుంటున్నవి. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. పొట్ట కింద భాగంలో వెనుక భాగంలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి విశ్రాంతి తీసుకుంటున్నవి. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. పొట్ట పై భాగం, వెనుక భాగం 2 కూడా విశ్రాంతి తీసుకుంటున్నవి. రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి విశ్రాంతి తీసుకుంటున్నవి. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. పొట్ట పై భాగం, వెనుక భాగం విశ్రాంతి తీసుకుంటున్నవి. రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి పొట్ట ముందు భాగం, వెనుక భాగం విశ్రాంతి తీసుకుంటున్నవి. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. పొట్ట ముందు భాగం, పై భాగం, వెనుక భాగం విశ్రాంతి తీసుకుంటున్నవి. రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, జీవకాంత వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి పొట్ట ముందు భాగం, వెనుక భాగం విశ్రాంతి తీసుకుంటున్నవి. విశ్రాంతి, విశ్రాంతి. ఛాతీ ముందు భాగం, వెనుక భాగం, వీపు భాగం 2 విశ్రాంతి తీసుకుంటున్నవి. రెండిటిలో కూడా రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరుగుతున్నవి. వాటికి విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. ఛాతీ ముందు భాగం, వెనుక భాగం, వీపు భాగం రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ జరిగి
విశ్రాంతి తీసుకుంటున్నవి. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. ఛాతీ ముందు భాగం, వీపు భాగం, వెనుక భాగం రెండిటిలో జీవకాంత ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, రక్త ప్రసరణ చక్కగా జరిగి విశ్రాంతి తీసుకుంటున్నాము. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. భుజాలు విశ్రాంతి తీసుకుంటున్నవి. భుజాలలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి భుజాలు రెండు విశ్రాంతి తీసుకుంటున్నవి. భుజాల భాగం విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. మీ భుజాలు విశ్రాంతి తీసుకుంటున్నవి. రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి మీ భుజ భాగం అంతా కూడా విశ్రాంతి తీసుకుంటున్నది. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. మీ భుజాలలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి విశ్రాంతి తీసుకుంటున్నవి. విశ్రాంతి, విశ్రాంతి. కొంతమందికి ఈ భుజాలలో నొప్పులు ఉంటాయి. ఆ నొప్పులన్నీ కూడా పోతున్నట్టుగా భావించండి. ఆ రిలాక్స్ అవుతున్నప్పుడు ఆ ఎముకల దగ్గర ఎక్కడైతే నొప్పులు ఉంటాయో ఆ నొప్పులన్నీ కూడా పోతున్నట్టుగా భావించండి. విశ్రాంతి, విశ్రాంతి. మీ రెండు చేతులు, వేళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నవి. పైనుండి కింద దాకా విశ్రాంతి తీసుకుంటున్నవి. చేతులకు విశ్రాంతి. చేతులలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి చేతులు విశ్రాంతి తీసుకుంటున్నవి. విశ్రాంతి, 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 విశ్రాంతి. మీ చేతులలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి విశ్రాంతి తీసుకుంటున్నవి. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. మీ చేతులలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి విశ్రాంతి తీసుకుంటున్నవి. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. మీ మెడ భాగం మొత్తం చూడండి, ముందు వెనుక కూడా మెడ విశ్రాంతి తీసుకుంటున్నది. మెడలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి మెడ విశ్రాంతి తీసుకుంటున్నది. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. మీ మెడలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి విశ్రాంతి తీసుకుంటున్నది. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. మీ మెడలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి భాగం అంతా విశ్రాంతి తీసుకుంటున్నది. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. మీ ముఖ భాగం నోరు, ముక్కు, చెవులు, కళ్ళు, చెవులు, నుదురు, చెంపలు ప్రతిదీ అన్ని భాగాలు కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. వాటన్నిటిలో కూడా రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. ఈ ముఖ భాగంలో రక్త ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి విశ్రాంతి తీసుకుంటున్నది. విశ్రాంతి, విశ్రాంతి. ముఖ భాగంలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి విశ్రాంతి తీసుకుంటున్నారు. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. మీ తల విశ్రాంతి తీసుకుంటున్నది. శిరస్సు
తలలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగే విశ్రాంతి తీసుకుంటున్నది. తలలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగే విశ్రాంతి తీసుకుంటున్నది. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. తలలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి విశ్రాంతి తీసుకుంటున్నది. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. రిలాక్స్ యువర్ బాడీ. తల నుండి పాదం వరకు ఉన్న మీ శరీర అవయవాలన్నిటినీ ఒకసారి గమనించండి. ప్రతి అణువు కూడా రిలాక్స్ అవుతూ ఉంది. రిలాక్స్, రిలాక్స్. తల నుండి పాదం వరకు, పాదం నుండి తల వరకు రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. పాదం నుండి తల వరకు, తల నుండి పాదం వరకు రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ యువర్ బాడీ. రిలాక్స్ యువర్ బాడీ. రిలాక్స్ యువర్ బాడీ. యోగ నిద్రలో నుండి బయటకు వద్దాం. మీ పాదాలను నెమ్మదిగా కదిలించండి. రిలాక్స్ యువర్ ఫీట్. రిలాక్స్ యువర్ ఫీట్. పాదాలను నెమ్మదిగా కదిలించండి. ముందు ఏళ్లను కదిలించండి, తర్వాత పాదాలను కదిలించండి నెమ్మదిగా. మీ గాళ్లను నెమ్మదిగా కదిలించండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మోకాళ్ళు కదిలించండి. మోకాళ్ళు రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. తొడలు రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. పొట్ట కింద భాగం రిలాక్స్, రిలాక్స్. వెనుక భాగం రిలాక్స్, రిలాక్స్. పొట్ట పై భాగం రిలాక్స్, వెనుక భాగం రిలాక్స్. పొట్ట పై భాగం రిలాక్స్, వెనుక భాగం రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఛాతీ రిలాక్స్, రిలాక్స్. వెనుక భాగం రిలాక్స్, వీపు భాగం రిలాక్స్, రిలాక్స్. మీ భుజాలు రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. చేతులు వేళ్ళు కదిలించండి. చేతి వేళ్ళు కదిలిస్తూ రిలాక్స్, రిలాక్స్. చేతులు కూడా కొంచెంగా కదిలించండి. రిలాక్స్, రిలాక్స్. మెడ భాగం రిలాక్స్, రిలాక్స్. మీ తల భాగం రిలాక్స్, రిలాక్స్. తల భాగం రిలాక్స్, రిలాక్స్. తల నుండి పాదం వరకు కదిలించండి ఒక్కసారి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ధ్యాన స్థితిలో నుండి బయటికి రండి. మీ రెండు చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. రిలాక్స్. కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా
5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు తీసి చిరునవ్వుతో మీ అరచేతులను చూసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరూ ధ్యాన స్థితి నుండి బయటికి రండి అమ్మా. బయటకు వచ్చారు అందరూను. పోయిన వారం చెప్పుకున్నటువంటిది పాకలపాటి గురువు గారు మిగతా చరిత్ర చెప్పుకున్నామమ్మా. బయటకు వచ్చారు అందరూను. రిలాక్స్ అయ్యారా? రిలాక్స్ అయ్యాం మేడం. ఎలా ఉన్నది? రిలాక్స్ అయ్యాం మేడం. లేస్గా ఉంది. బాగుంది మేడం. బాగుందమ్మా, చాలా బాగుంది. తేలిగ్గా ఉంది మేడం. ఓకే. బాగుంది మేడం. ఎక్సర్సైజ్ లాగా బాగుంది. బాడీ బాగా తేలిగ్గా అవుతుంది. తేలిగ్గానే ఉంది. ఉందండి. నొప్పులు ఉంటే కూడా పోతే రిలాక్స్ అవుతుంది బాడీ బాగా. నిద్ర పట్టినప్పుడు ఇలా రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేసుకుంటే చక్కగా నిద్ర పడుతుంది. ఓకే మేడం. ఇంకేమ్మా ఇవాళ పాకలపాటి గురువు గారిది మొన్న కొంత సగం చెప్పుకున్నాము. ఇవాళ మిగతా బాగానే చెప్పుకున్నాము. ఓకే అండి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. మొన్న ఎంతవరకు చెప్పుకున్నాము? కలరా వస్తే ఆయన ఏం చేశారు? ఆ కలరా వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా వాగుల్లో తీసుకెళ్లి పాతి పెట్టించి వాళ్ళందరికీ కూడా ఉత్తర క్రియలు నిర్వహించారనమాట. తర్వాత వేడి నీళ్లు పెట్టించి స్నానాలు భోజనాలు అన్ని జరిపించారు. ఇది 3 రోజుల పాటు. తర్వాత వ్యాస భాగవతాన్ని చదివించారనమాట వాళ్ళ చేత, ఆ గిరిజనుల చేత. అక్కడ ఆ గిరిజనుల చేత ఏం చేశారు? ప్రతి చోట కూడా ఒక వెదురు బొంగు నాటించి అక్కడ ఒక దీపం వెలిగించి భజనలు చేయమన్నారనమాట. భజనలు చేయించి వాళ్ళ చేత వాళ్ళ ఊళ్ళల్లో ఉన్నటువంటి అంటు రోగాలు బయటకు వెళ్ళిపోయేటట్టుగా, అంటే పారిపోయేటట్టుగా చేశారనమాట, తగ్గేటట్టుగా. ఇప్పుడు అంధవిశ్వాసం అంటే ఎలా ఉంటుందో మనం ఇక్కడ చెప్పుకుందాం. దానికి ఒక ఉదాహరణ అన్నమాట. అంధవిశ్వాసం అనే దానికి ఒక స్మృతిని చెప్పుకుందాం. అనకాపల్లి పక్కన నాగులాపల్లి, దాని ప్రక్కన ఉన్నది అరవపాలెం. అక్కడ పద్మనాభ శాస్త్రి అనే స్కూల్ టీచర్ ఉండేవారు. అతడికి కుచేల సంతానం అంటే సంతానం ఎక్కువ మంది అన్నమాట. అంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి శుక్రవారం ర్యాలీ సైకిల్ వేసుకుని పాకలపాడు దగ్గర వెంకటరామపురం ఆశ్రమానికి రాత్రికి చేరుకునేవాడంట. అక్కడ ఆయన భోజనం చేసేవారు. పద్మనాభ శాస్త్రి గురువు గారికి ఒక కార్డు రాసి పడేశాడంట. ఏమని? మహారాజశ్రీ దైవజ్ఞులైన శ్రీ వెంకట్రాయ యోగేంద్రుల వారికి పద్మనాభ శాస్త్రి నమస్కరించి వ్రాయుచున్నది. మీ అమ్మాయి అయినటువంటి సుజాతకు పెద్దలు పెళ్లి చేయడానికి నిశ్చయించినారు కనుక ఏ శుభ ముహూర్తమునకు మీరందరూ విచ్చేసి ఆశీర్వదింతురుగాక అని వ్రాసి కింద సంతకం పెట్టాడంట. ఆయనకి పిల్లలు ఎక్కువ అన్నమాట. అందుకని ఆయన కూతుర్ని గురువు గారి కూతురుగా సంబోధిస్తూ ఆయన ముహూర్తం పెట్టాము, పెళ్లి చేస్తున్నాం రమ్మని చెప్పి గురువు గారికి కబురు పెట్టాడంట. 4 వైపులా పసుపు బొట్లు పెట్టి ఆ ఉత్తరం తిన్నగా వెంకటరామపురం వెళ్ళిపోయింది. ఈ కార్డు పట్టుకుని నర్సీపట్నం వచ్చారు గురువు గారు నర్సీపట్నం వచ్చారంట. నర్సీపట్నం వస్తే చిన్నబాబు పద్మనాభ శాస్త్రికి మాత్రం ఆస్తి ఉన్నది అని అడిగారంట. ఎవరు? గురువు గారు. అడిగితే వాడికేముంది బాబు, ఏదో పెళ్లి నిశ్చయం ఉన్నాడు. అది మీకు తెలియపరచడంలో ఉద్దేశం ఏమిటంటే, నాకు తెలిసినంత వరకు ఏదో కొంత సాయం చేయమని వ్రాసాడని నేను అనుకుంటున్నాను అన్నాడంట. అయితే 4 పక్కలకు పరిగెత్తండి అన్నారు. కుటుంబలకు వెళ్ళి 12 అరటి గెలలు, అరటి ఆకులు, 25 పనసకాయలు, 25 గుమ్మడి పళ్ళు, ఇంకా వాళ్ళు ఇచ్చిన దినుసులు ర్యాలీలో వేసుకుని ఆ ప్రక్క గ్రామాల వారు తీసుకుని వచ్చారంట. అనకాపల్లి వచ్చారు. చిన్నరోకరాజు గారు ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు ఇచ్చిన 10-15 బస్తాల బియ్యము, దానికి తగినటువంటి నూనె, పప్పులు, ఉప్పులు, కాయగూరలతో సహా ఒక లారీ లోడు వేసుకుని గురువు గారు జీప్తో వస్తే అందరూ కలిసి బయలుదేరారంట. ఎక్కడికి? పద్మనాభ శాస్త్రి గారి దగ్గరికి. అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్ వద్ద ఉడిపి హోటల్లో కాఫీ తాగుదామని నేనే ఆపాను. ఇంతలో పద్మనాభ శాస్త్రి అన్నయ్య వచ్చాడంట. ఉత్తరం రాశాడు కదా, వాళ్ళ అన్నయ్య వచ్చారంట అక్కడికి. ఎక్కడికి? ఆ కాఫీ హోటల్ దగ్గరికి
వస్తే అతను మున్సిపాలిటీలో బిల్లు కలెక్టర్ అంట. అతన్ని పిలిచి అడిగారంట గురువు గారు. ఆయన గురువు గారికి నమస్కారం చేసి, ఏమిరా మీ తమ్ముడు కూతురు పెళ్లి కదా, నువ్వు ఇట్లా వచ్చేస్తున్నావేమిటి అన్నారు. దొంగ విధవ, వాడి కూతురికి పెళ్లి ఏమిటండి, వాడు ఏదో అకతాయిగా రాసి ఉంటాడు. వాడింట్లో సూర్యుడు చంద్రుడు కాపురం చేస్తున్నారు, పెళ్లి లేదు ఏమీ లేదు అని అతడు వెళ్ళిపోయాడట. బయలుదేరి ఇంత దూరం వచ్చాం కదా, అరవపాలెం వెళ్ళి తెలుసుకుందామని బయలుదేరారంట గురువు గారు. వాడిల్లు చిన్న పాక, చుట్టూ కంచె కట్టుకున్నాడు, చిన్న గేట్. నరసరావుపేట కుర్చీలో కాళ్ళు చాపి కూర్చుని ఉన్నాడంట. ఎవరు? ఈ పద్మనాభ శాస్త్రి. ఏమిరా పద్మనాభ శాస్త్రి, గురువు గారు వచ్చాన్రా అన్నాను. అంతే, ఆంజనేయుడిలా గెంతాడు. భార్యను పిలిచాడు, బిందెతో నీళ్లు తెచ్చి గురువు గారి పాదాలు కడిగి తీసుకువచ్చాడు. 4 మంచాలు వేశాడు. ఏమిట్రా నువ్వు రాసిన కార్డుకు తాత్పర్యం అన్నారు గురువు గారు. నేను తప్పేమీ వ్రాయలేదే అన్నాడు. సరే, ఇదేమైనా పెళ్లి ఇల్లా ఇంకోటా అన్నారు. ఇది పెళ్లి ఇల్లు ఎలాగవుతుంది? ఎదురు ప్రశ్న. ఆ కార్డు తీయమంటే తీసాం. చిన్నబాబు కళ్ళు సరిగా కనపడు. మీ అమ్మాయికి పెళ్లి అని వ్రాసాను గాని మా అమ్మాయికి పెళ్లి అని వ్రాయలేదే. గురువు గారి కూతురికి పెళ్ళేమిటి, పద్మనాభ శాస్త్రి పెళ్లి చేయటం ఏమిటి? నేను పెళ్లి చేయటం జరిగే పనేనా? మీరేమో కూరలు అవి వేసుకొచ్చేశారు. ఆ పిల్ల పెళ్లితో నాకేమీ సంబంధం లేదు అన్నాడు. సరే పోని పిల్లకి సంబంధమైనా చూచావా అన్నారు గురువు గారు. కట్నాలు కానుకలు మేమే పెట్టుకుంటాం అన్నారు. మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూసే తాత నాకెలా వస్తుంది బాబు అన్నాడు. ఇక వీటితో లాభం లేదని సామాన్లన్నీ దించి పొయ్యి పెట్టండి, పొద్దుపోతోంది అన్నారు. వంటలు అయిపోయినాయి. ఈలోపు చుట్టుపక్కల ఉన్న రైతులు, సత్యం గారు, పివి రమణ గారు అందరూ వచ్చి చేరారంట. ఆ రోజు రాత్రి 500-600 మందికి భోజనాలు అయినాయి. మాటల సందర్భంలో అరవపాల సత్యం గారు, బాబు ఇక్కడ దగ్గరలో పూడిమడక గ్రామంలో ఒక మాస్టర్ ఉన్నారు, అతనికి ఒక కుమారుడు ఉన్నాడు, కానీ అతడికి ఇంకా పెళ్లి అయిందో లేదో తెలియదు అన్నారు. మరో రోజు ఉదయం కార్లు మాట్లాడుకుని మేము పూడికమడికి వెళ్ళేసరికి ఆయన గురువు గారి శిష్యుడే. ఒరే ఈ కార్యం మీద వచ్చానురా అన్నారు గురువు గారు. అతడు తడుముకోకుండా చెప్పాడు, ఏమి కట్నం ఇస్తారని, అది ఇది మా ఆలోచనలతో లేదు. మీరు తీసుకువచ్చారు, మేం చేసుకుంటాం. మా ఖర్చులు వారి ఖర్చులు మేమే పెట్టుకుని పెళ్లి జరిపిస్తాం బాబు అన్నారు. అతను చెప్పాడు అనమాట. ఏమని వీళ్ళు అక్కడికి, ఈయన శిష్యుడేనమాట అతను కూడాను. అతని దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్తే ముహూర్తాలు పెట్టారు. ఒక్క 4 రోజుల్లోనే ముహూర్తం. ఇంటికి వెళ్ళాది వేయించాలి. అంటే సున్నం అనమాట. వేయించాలి. స్కూల్కు 4 రోజులు సెలవు పెట్టమంటే సెలవు పెడితే నాకు జీతం ఎవరిస్తారో ముందే తేల్చి చెప్పండి అన్నాడు. అలాగైనదే పోని కన్యాదానమైనా చేస్తావా, అంతే చేసే తాగత లేదన్నాడు. అప్పుడు ఇతడు అన్నగారిని బ్రతిమాలి ఆ దంపతులిద్దరితో కార్యం జరిపించారు. ఇక్కడ తమాషా చూడండి, ఆయన కూతురు పెళ్లికి స్కూల్కి కూడా సెలవు పెట్టనన్నాడు అనమాట ఈ పద్మనాభ శాస్త్రి. పెట్టకుండా కన్యాదానం కూడా చేయనన్నాడంట. చేయనంటే అప్పుడు ఆయన అన్నగారిని బ్రతిమాలి ఆయనతోటి చేయించారు. ఇలాగే వాడి 6 పిల్లలకు గురువు గారు జీవించి ఉండగానే వారితోనే పెళ్లిళ్ళు చేయించుకున్నాడు. ఈ సంగతి నాది కాదు, ఇదంతా గురువు గారిది అనే లోతైన విశ్వాసం పాతుకుపోయింది వాడిలో. ఇదంతా గురువు గారే చేయిస్తారు, నాది కాదు ఈ పనులని అని చెప్పి అంత అంధవిశ్వాసంతో ఉండేవాడు అనమాట. అందుకని అన్ని ఆయనే చేయించాడు. అందరికీ గురువు గారి చేత్తోనే అక్షంతలు వేయించుకున్నాడు. తప్పితే వాడేనాడు పెళ్లిపీటల మీద కూర్చోను లేదు, పెళ్లి చేయను లేదు. శ్రీకృష్ణునికి పరిపూర్ణ శరణాగతి చేసుకున్న ద్రౌపదికి ఎలా దక్షిణ దక్కిందో అలాగే ఒక్కరి పెళ్లి సైతం చేయలేని వాడికి 6 పెళ్లి జరిపించాడంట. గురువు గారి అనుగ్రహంతో గురువు గారు అన్ని పెళ్లిళ్ళు చేశారనమాట. అంటే గురువు గారి మీద అంత నమ్మకంతో అంటే ఇక నీదే బాధ్యత అని శరణాగతి అయిపోయాడు అనమాట. శరణాగతి అయిపోయి గురువు గారి చేత అన్ని చేయించాడు. వాడు ఒకసారి నాతో అన్నాడు, నీ అదృష్టం కొద్దీ నీ దగ్గర ఆయన చిక్కుబడిపోయారా చంద్రబాబు, వారు సాక్షాత్తు పరమాత్మ స్వరూపి. నీకు ఇవాళ నేను చెప్తున్నాను, నువ్వు ఏ జన్మలోనూ ఆ రాయి మీద 4 పూలు వేసి ఉంటావు కనుక నీకు దక్కింది గాని లేక సాధ్యమయ్యేది కాదు. నేనేదో తెలివి తక్కువ వాడని నువ్వు అనుకుంటున్నావు. నా స్థితి వచ్చినప్పుడు నీవు తెలుసుకుంటావు. నీదే భారమని నువ్వు విడిచిపెట్టేయిరా. అతనికి చిన్నబాబు అని ఆయనకి, అంటే ఈ కథ రాసినటువంటి ఆయనకి చెప్పాడనమాట. నేను ఏమని చెప్పన్నాడు, నేనేదో తెలివి తక్కువ వాడినని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఏం చెప్పాడు, ఇది ఎప్పుడో 4 పూలు వేసి ఉంటాను, అందుకని సాధ్యమయ్యేది కాదు. నేనేదో తెలివి తక్కువ వాడని నువ్వు అనుకుంటున్నావు. నా స్థితి వచ్చినప్పుడు నువ్వు కూడా తెలుసుకుంటావు ఆయన ఎవరు అనేది. నీదే భారమని నువ్వు విడిచిపెట్టేయిరా అంటే ఆయన శరణాగతి కోరమని చెప్తున్నాడు అనమాట. నాది అని విర్రవీకు, ఏది కూడా నాదని నువ్వు అనుకోకు. ఎంతో మంది విశ్వసించిన వాళ్ళు ఒడ్డున చేరుకున్నారే గాని మధ్యలో మునిగిన వారెవరూ లేరు అని
ఒక్క మాట చెబుతాను, మీరు ఉన్న చోటనే కూర్చుని గురువు గారిని పరిపూర్ణంగా విశ్వసించండి. మీకు కావలసినవన్నీ మీ దగ్గరకు వస్తాయి. దీనిని నేను సవాలుగా తీసుకుని చెప్పగలను అని ఆ పద్మనాభ శాస్త్రి చెప్పాడనమాట. దీనికి ఉదాహరణగా మళ్ళీ ఇంకొక జ్ఞాపకం అన్నమాట. బాలందొర అనే వ్యక్తి చెప్పాడంట. గురువు వారి గ్రామం వచ్చేసరికి అప్పటికి 50-55 సంవత్సరాలు ఉన్న నేను వారితో పాటు నడవలేక పరిగెత్తేవాడు. వారొక రోజున, ఒరేయ్ నీవు ఫలానా అమావాస్య తర్వాత కాలం చేస్తావురా అన్నారట. అతనికి ఏంటి, నువ్వు అమావాస్య తర్వాత నువ్వు ఇంకా చనిపోతావని గురువు గారు అన్నారట. అది వాడి మనసులో నాటుకుపోయింది. ఆ బాలందొర అందరి గిరిజనులకు మళ్ళీని ఎప్పుడూ జీలుగు కళ్ళు తాగుతూ ఉంటాడు. అలా తాగి ఉన్న మనిషి పాలు దొరకని రోజుల్లో వాడుకున్న పశు సంపదతో 2 బిందెల పాలు పితికి ఆ కావిడి భుజాన్ని వేసుకుని గురువు గారి మీద పాటలు పాడుకుంటూ అటు ఇటు తూగుతూ కృష్ణాపురం ఆశ్రమంలో మా దగ్గరకు వచ్చి కూర్చొని, నీ పొట్ట అంతా ఈ ఎగిరిపోయింది పిచ్చి తాత అనేవాడు నన్ను. అంటే ఎవరిని అనేది, ఈ బాలందొరని అన్నమాట. అంటే ఏమోరా, ఇది బాబు గారి తాలూకు మహిమేమో లేక ఈ గడ్డి మహిమేమో అనేవాడు. పాల బిందెలు అక్కడ దించి అక్కడున్న బిందెలతో కుడితి నింపుకొని తూలుతూ వెళ్ళిపోయాడు. వాడికి 16 మంది సంతానం ఇతనికి. అయితే ఈ చివరి నుండి ఆ చివరి వరకు చెట్టు చేమ అన్ని కలిపి మంచి వ్యవసాయం కూడా ఉందంట అతనికి. అతనికి ఇప్పుడు 82 సంవత్సరాలంట. భూదేవతని సంపాదించేశాడు. ఈ వ్యవసాయ పనులన్నీ చేయటానికి అల్లుళ్ళకు కూడా ఇల్లరికం తెచ్చేసుకున్నాడంట. అందరినీ కూడా అందరికీ సమానంగా వాటాలు వేశాడు. వీడొక వాటా తీసుకున్నాడు. వాడు మాత్రం పిడుగులాగా ఉన్నాడు. కానీ బాబుగారు చెప్పిన మాట వాడి మనసులో స్థిరంగా ఉండిపోయిందట. మరి 4 రోజులకు పోతాడనగా ఒక చెట్టు క్రింద గడ్డి పరుచుకుని దాని మీద పడుకోవటం మొదలు పెట్టాడంట. వాడికి నమ్మకం ఉన్న 2 కొడుకుల్ని 2 అల్లుళ్లను పిలిచి, ఒరేయ్ నర్సీపట్నం వెళ్ళి పిచ్చి తాతకి కబురు చెప్పండి, ఆ బాలందరకు ఒంట్లో బాగలేదని, మిగతా కార్యక్రమాలన్నీ అతడే చూసుకుంటాడు అన్నాడు. వాళ్ళు వచ్చి నాతో ఈ కబుర్లు చెప్పి, వాడు బాగానే ఉన్నాడు, కానీ ఎందుకో 2 రోజుల నుంచి చెట్టు కింద గడ్డి పరుచుకుని పడుకుంటున్నాడు. మళ్ళీ తెల్లవారుజామున వెళ్ళి దుక్కి చేసుకుంటున్నాడు, చల్లి తింటున్నాడు, అన్ని పనులు ఆనందంగానే చేసుకుంటున్నాడు. కానీ ఏమడిగినా చెప్పటం లేదు. మీకు మటుకు ఒంట్లో బాగోలేదని చెప్పమన్నాడు అని చెప్పాడంట. గురువు గారికి కబురు పెట్టమని ఏమైనా చెప్పాడంటే, ఏమో బాబు, ఆ కబురు మీరే అర్థం చేసుకోవాలి అన్నాడు. 4 కుర్రవాళ్ళని తీసుకుని ఆశ్రమానికి బయలుదేరు. ఎందుకంటే అమితమైన భక్తి, గురువు గారి సేవకుల్లో ఒక ఉత్తమైన సేవకుడంట ఇతను. ఎవరు, ఈ 82 ఏళ్ళ అతను. గురువు గారికి కబురు చెప్పాం. గురువు గారు అన్నారు, ఏమిటో ఎవడి టిక్కెట్ పట్టుకుని వాడు వెళ్ళిపోతాడు, మనం ఇలా కంగారు పడితే ఎలాగా? లేదు, బాబు అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకున్న వ్యక్తి, ఇవాళే వెళదాం బాబు అన్నాను. సరే వెళదాంలే అన్నారు. జీపు వెళ్ళగలిగినంత దూరం జీపులో వెళ్ళి ఆ తర్వాత 16 కిలోమీటర్లు నడిస్తే గాని వాడి గ్రామం చేరుకోలేం. తెలతెలవారుతుండగా వాడి గ్రామం చేరుకున్నాము. గిరిజన గ్రామాల్లో ఒక సంప్రదాయం అన్నది, ఊరు చేరుతుండగా గురువు గారిని ఎవరైనా చూస్తే వారు వెంటనే వెళ్ళి గ్రామంలో చెప్తారంట. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, డప్పులు వాయిద్యాలు మోగిస్తూ బిందెలతో నీళ్లు చల్లుకుంటూ గురువు గారిని స్వాగతం పలుకుతూ ఊర్లోకి తీసుకెళ్లేవాళ్ళంట. ఈ కబురు వాడు విన్నాడు. పూర్తిగా తెల్లవారలేదు. వాడు ఇంకా గడ్డి మీదే పడుకుని ఉన్నాడు. గురువు గారు, ఏమిట్రా పోయే కాలం ఇలా పడుకున్నావేమిటి అంటే, నాకేం లేదు, పడుకోవాలనిపించింది పడుకున్నాను. చూడండి వాళ్ళిద్దరి మాటలు ఎంత గుమ్మరగా ఉన్నాయి. కొడుకుల్ని కూతుల్ని అందరినీ పిలిపించాడు. లేచి కూర్చున్నాడు. మొత్తం అందరి చేతులు పెట్టించాడు. వాడి చెయ్యి పెట్టాడు. గురువుగారి చెయ్యి మధ్యన పెట్టాడంట. ఏముంది, అప్పచెప్పేశాడు అనమాట. అందరిని, పిల్లలందరినీ ఆయనకి అప్పచెప్పేశాడు. ఇక నువ్వే బాధ్యత అని. గురువు గారి బాధ్యత అనమాట. అతనికి ఏమి సంబంధం లేదు. ఇక రెండో చెయ్యి అందరి చేతుల పైన పెట్టించాడు. మళ్ళీ పడుకుని నెమ్మదిగా జరిగి గురువు గారి తొడ మీద తన తల పెట్టుకున్నాడు. ప్రశాంతంగా ప్రాణం విడిచాడు. ఈ మధ్యాహ్నం ఆ రాత్రి కూడా భజనలు జరిగాయి. తరువాత రోజు శనివారం. అడవిలోని మంచి గంధం కొమ్మలు ఇతర కలప కొట్టి తెచ్చారు. గురువు గారు నేను వాగు దగ్గరికి వెళ్ళి స్నానం చేశాను. అగ్నిహోత్రం ఆయన పట్టుకున్నారు. నన్ను ఒక కొమ్ముని ఎత్తుకోమన్నారు. 16 మంది సంతతో కూడా ఊరంతా బయలుదేరింది. వారిలో ఉన్న ఆచారం ఏమిటంటే, నడవలేని స్థితిలో ఉన్నవారు తప్ప మిగిలిన వారంతా ఇలాంటి సమయంలో రావాలి. 8 ఏళ్ల కుర్రవాడితో సహా ఒక పుల్ల భుజాన వేసుకుని రావాలి. అక్కడ వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే, ప్రతి వాళ్ళు, ఊర్లో ఉన్నవాడు ఎవరైనా కనుక చనిపోతే వాళ్ళకి దహనం చేయడానికి ప్రతి వాళ్ళు ఒక చిన్నపిల్లలు ఉన్నా కూడా ఒక కర్ర తీసుకుని వెళ్ళాలన్నమాట, భుజాన వేసుకుని. కొంత దూరం వెళ్ళి నాకు అగ్నిహోత్రం నాకిచ్చి గురువు గారికి కొమ్ము మోశాడు. వాడు గిరిజనుడు. ఈయనది సుక్షేత్రమైన
బ్రాహ్మణ కుటుంబం. ఎక్కడెక్కడ సంబంధమో గుర్తించండి. చితి మీదకి ఎక్కించిన తరువాత వాళ్ళ ఆచారం ప్రకారం బాజర్లని చిన్న చిన్న పుల్లలు వెలిగించి వాళ్ళందరూ వేస్తారు. గురువుగారు వాళ్ళను పక్కకు తొలగమని తలవైపున వారు సంస్కారం చేశారు. అతనికి గురువుగారే ఇది కొరివి పెట్టారనమాట, తల కొరివి. కాళ్ల వైపున నేను సంస్కారం చేశాను. కార్యక్రమం అయిపోయిన తర్వాత గ్రామానికి వచ్చాం. గురువు గారు ఇచ్చిన సరుకులు జాబితా తీసుకుని నర్సీపట్నం వెళ్ళి సామాన్లన్నీ లారీలో వేసుకుని వచ్చాం. గురువు గారు రోజు కొన్ని వేల మందికి భోజనం పెట్టారు. రోజుకో 2 రకాల పిండి వంటలతో ఈ 4 రోజులు జరిగిన సంఘటనలు ఈ గిరిజనులకు వారికి ఉన్న సాన్నిహిత్యం, బంధము ఎలాంటిదో తెలియజేస్తాయి. ఈ పరిపూర్ణ విశ్వాసం గురించి ఉదాహరణగా విషయమే చెప్తాను. నేను మధ్యతరగతి కుటుంబీకుడిని. నాకు డబ్బుకు లోటు లేదు. అలాగని 100 ఎకరాల భూవసతి లేదు. మా కుటుంబానికి సరిపడా భూవసతి మాత్రం ఉంది. నేను రిజిస్ట్రార్ ఆఫీసులో స్టాంపులు అమ్ముతాను. దానివల్ల పెద్ద ఆదాయం ఏమీ ఉండేది కాదు. నాకు 5 సంతానం. 3 కుర్రవాళ్ళని ఇంజనీరింగ్ చదివించాను. 3 అమెరికాలో ఉన్నారు. 2 అమ్మాయిలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించి దేనికి కూడా వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని కుటుంబాల్లో ఇచ్చి పెళ్లి చేశాను. ప్రస్తుత కాలమాన పరిస్థితిలో ఒక కుర్రవాడిని చదివించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఈ పరిస్థితి ఎలా వనగొడింది? ఇదంతా నేనే చేశాను అనుకుంటే నేను బోర్లా పడినట్లే. 100కి 100 పాళ్ళు కూడా బాబు గారు లేని కార్యక్రమం లేదు. వారిది తప్ప నాది అనేది లేదు. అంటే గురువుని నమ్ముకుంటే మనకి అంతా ఆయనే చూసుకుంటాడు, మనకేమీ సంబంధం లేదని ఈ ఈ సంఘటనల ద్వారా మనకు తెలుస్తూ ఉందన్నమాట. విశాఖపట్నంలో డాక్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారని ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు శాఖలో ప్రొఫెసర్, మంచి హోమియోపతి డాక్టర్, జగద్గురు పీఠం వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక చింతన, చక్కని ప్రవర్తన కలవారు. వారానికి 2 సార్లన్నా కృష్ణమాచారి గారింటికి వెళ్ళటం జరిగేది. ఒక్కోసారి గురువు గారు వెళ్ళటం, కృష్ణమాచారి దొరక్కపోవటం జరుగుతుండేది. ఒకసారి కృష్ణమాచారి న్యూ కాలనీలోకి వెళ్ళారని చెప్తే ఆ ఇంటికి వెళ్ళాం. అక్కడ ఆచార్య బాబు హోమియో వైద్యం చేస్తున్నారు. ఆచార్య బాబు గురువు గారి పాదాలకు నమస్కారం చేసి లోపలికి తీసుకెళ్లి, బాబు ఇది చాలా దీర్ఘరోగం, ఇక నా చెయ్యి దాటిపోయింది, నమ్మకం సడిలిపోయింది అన్నారు. అదేమిటి కృష్ణమాచారి బాబు, ఆ కుర్రాడికి ఏ జబ్బు లేదు, నువ్వెందుకు నిరాశపడతావు అని కొద్దిసేపటికి ఆ కుర్రవాడు ఆనందంగా లేచి కూర్చున్నాడు. తనకు భక్తుడైన కృష్ణమాచారి గారు ఎటువంటి వ్యాధినైనా నయం చేయగలరు అనే ప్రఖ్యాతి రావాలి. అది వారు ఏజెన్సీ నుంచి ఇంత దూరం రావడానికి కారణం. అంటే కృష్ణమాచారి గారు కూడా వదులుకున్నటువంటి దాన్ని ఏంటంటే ఆయనకి పేరు రావటం కోసం ఈయన అతని వ్యాధిని తగ్గించారనమాట. ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికి కూడా కృష్ణమాచారి గారి గురించి చెప్పుకుంటారు. ఆయన హోమియో వైద్యం చేసేవారు అనమాట. ఈ కృష్ణమాచారి అనే ఆయన ఎవరు? ఎక్కిరాల భరద్వాజ గారు ఉన్నారు కదా, ఆయన అన్నగారు అనంతాచార్యులు గారి కొడుకు అనమాట. ఏమిటి బాబు, ఏమిటి సంగతి అని, ఏమిటో ఆచార్య బాబు ఈ మధ్య ఒంటిలో బాగుండటం లేదు అన్నారు. ఆయన చెయ్యి చూచారు. వారికి ఏమి తెలిసిందో వెంటనే బెడ్డపూడి పేర్రాజు గారింటికి తీసుకెళ్లారు. అప్పటికి రాత్రి 2 గంటలు అయింది. పేర్రాజు గారు వెంటనే మరి 2 డాక్టర్లు ఫోన్లు చేస్తే వారు వచ్చారు. అక్కడే ఈసీ బీపీ చూస్తే చాలా ఎక్కువగా ఉంది. వెంటనే వాళ్ళు ఎయిర్ కండిషన్ గదిలో కూర్చోబెట్టి, చిన్నబాబు 1 నిమిషం బయటకు రా అనగా మేమిద్దరం బయట రౌండ్ హాల్లోకి వచ్చాం. ఆయన 4 మందు పొట్లాలు ఇచ్చారు. చిన్నబాబు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఆయన కారులో పడుకోబెట్టి, నువ్వు అక్కడే కూర్చో, ఎందుకైనా మంచిదని మరో కారును కూడా పంపుతున్నాను, నీ కారులో మరెవరూ ఉండటానికి వీల్లేదు అంటూ ఆయనకు లార్టెటాల్ అనే మత్తు మందు 450 డోసు ఇచ్చారు. అది చాలా శక్తివంతమైన మందు, చాలా పెద్ద డోసు. వాళ్ళ నిర్ణయం, ఈయనకు హార్ట్ అటాక్ వచ్చి ఇంకో గంటకైనా లేక మరో 5 నిమిషాలకైనా పోతాడని. ఆ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ కృష్ణమాచారి గారింటికి వచ్చాము. ఆయన కూడా మత్తు మందు ఎక్కువ పవర్తోనే ఇచ్చారు. అదే మందు మరో 3 పొట్లాలు ఇచ్చి 2 రోజులకు 1 పొట్లాన్ని చొప్పున వేయమన్నారు. ఇక మా కారులో మేము బయలుదేరాం. అనకాపల్లి కసింకోట మధ్యన పంజాబీ హోటల్ దగ్గర కారు ఆపి, చిన్నబాబు ఈ డ్రైవర్ నిద్రపోతున్నాడు, వెళ్ళి మొహం కడుకుని టీ తాగి రమ్మను అన్నారు. వాళ్ళు వెళ్ళగానే నాతో, ఏమిటో నువ్వు పేర్రాజు రౌండ్ హాల్లోకి వెళ్ళి గుసగుసలాడుకున్నారు అని అడిగారు. మీకేదో త్వరలో హార్ట్ అటాక్ వస్తుందని వాళ్ళంతా భయపడుతున్నారు బాబు అన్నారు. కృష్ణమాచారి బాబు ఏం చెప్పాడో అని అడిగారు. చాలా పవర్ఫుల్ డోస్ మీకు ఇచ్చారట, మరో 3 డోసులు కూడా ఇచ్చారు అన్నాను. ఏవి ఆ పొట్టాలు తీయి, ఇవ్వో బాబు, మీరు ఇప్పటికే 1 డోసు వేసుకున్నారు, తర్వాత 2 రోజులకు 1 పొట్లం వేయమన్నారని ఒట్టి పంచదార మాత్రలే, నువ్వు 1 డోసు వేసుకో, నాకు 1 ఇవ్వు అన్నారు. మాకేమీ రోగం బాబు, బాగానే ఉన్నాం కదా అన్న. అంతలో డ్రైవర్ టీ తాగి నాకు గురువు గారికి 2 స్పెషల్ టీ మంచినీరు తీసుకొచ్చారు.
హోటల్ వాడు టీ పంచదార తక్కువ వేసి ఉంటాడు, అందులో ఈ పంచదార మాత్రల డోసు కలుపుకుని తాగు, ఆ డ్రైవర్కి కూడా ఒక డోసు ఇవ్వు అంటూ తాము ఒకటి వేసుకున్నారు. ఇది నా విశ్వాసానికి కఠిన పరీక్ష. మేమిద్దరం కూడా చెరుకు టీ వేసుకున్నాం. అక్కడి నుంచి మేము కిటుముల ఆశ్రమానికి వెళ్ళాలి అంటే స్వామి అయ్యప్ప గుడికి వెళ్ళినంత పని. ఆ కొండ నిట్ట నిలువుగా ఉంటుంది. ఇప్పుడంటే కొన్ని రోడ్లు పడ్డాయి కానీ అప్పుడు ఏమీ లేవు. ఆ కొండ ఎక్కిన వాడికి హార్ట్ అటాక్, బీపీ అనేవి ఎంత దూరం. కానీ బాబుగారు లేడి పిల్లలాగా ఎక్కేశారు. 12 డేక్షాల నీరు 24 గంటలు మరగాలి. నీటికి చన్నీళ్లు కలుపుకొని స్నానం చేసేవారు. ఎంత సుదీర్ఘ స్నానమో అదొక యోగచర్య కూడా కావచ్చు. దీన్ని బట్టి ఆయనకు జబ్బు ఉన్నదంటారా? మరి దేనికి వెళ్ళినట్లు కృష్ణమాచారి గారి దగ్గరకు? వారి పేషెంట్కు వ్యాధి నయం చేసే ఆచార్య బాబుకు మంచి పేరు తేవాలనా ఏమో, వారి భావమేమో వారికే తెలియాలి. మరొక సంఘటన చూద్దాం. పేరు మోసిన కంటి వైద్యుడు డాక్టర్ శివారెడ్డి గారు అప్పుడు కేజీహెచ్లో కంటి డాక్టర్. గురువు గారికి దృష్టి సరిగా ఆనటం లేదు. కళ్ళజోడు వేయించాలి. రాజా సాగి కృష్ణమూర్తి గారు, మినిస్టర్ సూర్యనారాయణ రాజు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ మినిస్టర్ గారి తమ్ముడు సీతారామరాజు గారు, ఇనపకుర్తి సూర్యనారాయణ రాజు గారని చోడవరం పంచదార మిల్లు మేనేజర్, వీరంతా కలిసి ఈ పనికి పూనుకున్నారనమాట. దేనికి? ఈయన కళ్ళజోడు వేయించాలని చెప్పి గురువు గారు బయలుదేరితే శివారెడ్డి గారు కొంచెం కోపిష్టి. ఆయనకు దగ్గర వీళ్ళందరూ ముందుగా వెళ్ళి ఆయన మా గురువు గారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకుని అపాయింట్మెంట్ తీసుకున్నారు. శివారెడ్డి గారు అప్పుడు ఫిస్టులా ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు. మీరంతా వారిని దేవుడిగా భావించి కొలుస్తూ అంతటి వాడిని నా దగ్గరకు తీసుకురావటం నా భాగ్యం అన్నారు శివారెడ్డి గారు. శివారెడ్డి గారు ఒక వీల్ చైర్ మీద వచ్చి అంత దూరాన్ని నుంచే గురువు గారికి నమస్కారం చేశారు. సార్, నేను కొన్ని అడగరాని ప్రశ్నలు తప్పనిసరిగా అడగవలసి ఉంది అంటే అడగమన్నారు. ఒక కన్ను మూసి రెండవ కంటితో చూడమని, ఇవి ఎన్ని వ్రేళ్లు అని అడిగారు. కనబడటం లేదన్నారు. కన్ను మూసి మరో కంటితో చూడమని, ఇవి ఎన్ని వేళ్ళు అన్నారు. 4 అన్నారు. బాబు క్షమించండి, కుడి కన్ను పూర్తిగా పోయింది. ఇప్పుడు మీరు హాస్పిటల్లో చేరినా చేరకపోయినా ఈ రెండవ కంటికి వచ్చేసింది. నా సైన్స్ చెప్పేది అది. మీరు వెంటనే హాస్పిటల్లో చేరండి అన్నారు. గురువు గారు నాకు 15 రోజులు వ్యవధి ఇవ్వండి, ఆ తర్వాత వస్తానన్నారు. అలా చెప్పి మళ్ళీ బయలుదేరారు. కళ్ళు పోయి నేను వంట చేసుకోలేని స్థితిలో నాకు భోజనం ఎలా? ఇలా ఆశ్రమానికి వెళ్లే వరకు అనేక సందేహాలు, ఆవేదన. చివరకు నీవు నెల్లాళ్ళు సర్వం మర్చిపోయి నా దగ్గరుండిపో అన్నారు. ఉండిపోతాను బాబు అన్నాను. రోజు మా కార్యక్రమం ఏమిటి? ఉదయం లేచి చక్కగా కాఫీ, టిఫిన్లు పూర్తి చేసుకుని గోటి బిళ్ళలు 2 తయారు చేసుకున్నాం. కుర్రాళ్లతో కలిసి అడవిలోకి వెళ్ళి గోటి బిళ్ళ ఆడుకునేవాడు. గురువు గారు గోటి బిళ్ళ కొడితే ఎంతో దూరం పడేది. బిళ్ళం కూడా అంటారు కదా, కర్రతో కొడతారు, ఆ ఆట అనమాట. ఆయన కూడా ఆడేవాళ్ళంట. మేము అంత దూరం పరిగెత్తుకెళ్ళి అక్కడి నుంచి బిళ్ళ విసిరితే మళ్ళీ దాన్ని టక్కుమని కొట్టేవారు. అక్కడి నుంచి విసిరితే ఆయన వెంటనే ఆయన గురి ఎంత బాగుండేదో చూడండి. ఇలా ఆడి సుమారు 12 గంటలకు ఆశ్రమానికి వచ్చేవారు. భోజనం చేసి అడవిలోకి వెళ్ళి మళ్ళీ ఆడేవాడు. ఆయన ఎడమ కన్ను కూడా పోతుందన్నది పోలేదు. ఇలాగ 30 రోజులు జరిగిపోయాయి. తరువాత శివారెడ్డి గారి వద్దకు వెళ్ళాం. వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఈసారి ఎడమ కన్ను మూసి కుడి కన్నుతో చూస్తే ఎన్ని వేళ్ళో చెప్పమని 4 అన్నారు. అంతే, వెంటనే సాష్టాంగపడ్డారు. అంటే పూర్తిగా పోయిందనుకున్న కన్ను స్పష్టంగా కనిపిస్తోందనమాట. ఇక చదవటం చిన్ని అక్షరాలున్న కార్డు డాక్టర్ గారు ఇవ్వబోయారు. మీరు పట్టుకోండి, నేను చదువుతానని మీరు చదువుతుంటే ఆశ్చర్యపోయారు. బాబు క్షమించండి, మీ శరీరాన్ని పరీక్షించే శక్తి మాకు లేదు. సైన్స్ సిద్ధాంతాల ప్రకారం మిమ్మల్ని పరీక్షించాను. సైన్స్కు అతీతమైన వ్యక్తులు ఉంటారని తెలుసుకోలేకపోయాను. నా కోరిక ఏమిటంటే ఈ రాత్రికి మా ఇంటి వద్ద కాస్త ప్రసాదం తీసుకువెళ్ళండి, అదే నా భాగ్యం అన్నారు. గురువు గారు అలాగేనయ్యా, భోజనం పెడతానంటే నాకేమిటి అభ్యంతరం అన్నారు. బ్రహ్మాండమైన విద్దు చేశారు. కుశల ప్రశ్నలు అయ్యేటప్పటికి రాత్రి 12:30 అయ్యింది. వచ్చేటప్పుడు కృష్ణమాచారి గారు కలిసి, బాబు దీని అంతరార్థం ఏమిటి అని అడిగారు. ఆచార్య బాబు, 4 రోజుల పాటు నేను చిన్నబాబు హాయిగా గోటి బిళ్ళ ఆడుకున్నాం. చిన్నబాబు తన కుటుంబాన్ని మర్చిపోయాడు, నేను మీ అందరినీ మర్చిపోయాను. 4 రోజులు ఆనందంగా గడిపాం. అడుగో చిన్నబాబు ప్రత్యక్ష సాక్ష్యం అన్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఆ రోజున గుండె ఆగిపోయిందా? ఈ రోజు కళ్ళు 2 పోయాయా? దత్తాత్రేయ అంశ గల అవధూతలు మన మధ్య తిరుగుతూ ఉంటారు. గమనించగల శక్తి మనకు ఉండాలి. గురువు గారు జీవించే ఉన్నారా లేక భౌతిక కాయంతో పాటు అంతరించిపోయారా? వారు ఇంకా ఎక్కువ శ్రద్ధతో మనందరినీ కాపాడుతూనే ఉన్నారు. దీన్నే అనేకత
దీనికి అనేక తార్కాణాలు ఉన్నాయన్నమాట. జైపూర్ మహారాజు విక్రమదేవ వారి మహారాణి ఇద్దరూ కలిసి నర్సీపట్నం మా ఇంటికి వచ్చారు. ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి మహారాజు మహారాణి వచ్చారంటే పెద్ద సంచలనమే కదండి. గురువుగారు ఆ సమయంలో మా ఇంటి లోపల గదిలో ఉన్నారు. మా నాన్నగారికి బ్రహ్మానందంగా ఉంది. గబగబా కుర్చీలు తెప్పించి వారిని ఆసీనులను చేశారు. ఒక చోట మంచి డ్రింకులు తెప్పించారు, మరో చోట మంచి స్నాక్స్ తెప్పించారు, ఏవేవో చేశారు. మేము లోపల ఉన్నాం. మహారాజు మహారాణి గురువు గారి కోసం వచ్చి కూర్చున్నారు. ఇలా మహారాజు మహారాణి దర్శనం విన్నపం కోరుతున్నారంటే కుదరదని చెప్పమన్నారు గురువుగారు. పాపం వారు కొంతసేపు వేచి చూశారు. పరిస్థితిలో మార్పు ఏమీ లేదు. వీరిద్దరూ నిరాశతో వెనుతిరిగారు. ఇదంతా గమనిస్తూ మా నాన్నగారి కోపం వచ్చింది. ఈ కుర్ర వేధవులు వారికి ఏదో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని తలిచారు. ఈ కుర్ర వేధవుల మాటలు విని మహారాజు మహారాణి అంతటి వారు వస్తే ఇంటర్వ్యూ ఇవ్వనన్నారు. ఈ గుంట వేధవులు చెబితే మీరు వినవచ్చా అని అడిగారు. ఆయన పిచ్చి కోపంతో అన్నారు, జైపూర్ నుంచి ఇంత దూరం తమ కోసం వచ్చిన మహారాణి మహారాజుకు మీరు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఎలా బాబు, ఇది ధర్మమా అని అడిగారు. రాఘవులు బాబు, ఎందుకంత అంత కంగారు పడతావు? ఏదో వాళ్ళు వచ్చారు, నేనేదో చెప్పాను, కుర్రాళ్ళు ఏదో చెప్తే నేను వినేస్తానా అన్నారు. మా నాన్నగారు శాంతించారో లేదో గాని ఆ రోజు అలా గడిచిపోయింది. అంటే ఆయనకి తెలుసు అనమాట, ఎవరికి దర్శనం ఇవ్వాలో ఎవరికి దర్శనం. భగవత్ స్వరూపులకి మనం ఏం చెప్పక్కర్లేదు. ఎవరు నిష్కల్మషంగా ఉంటారో వాళ్ళకి సహాయం చేయడానికి వీళ్ళు వెంటనే ఎంత దూరం అయినా వెళ్తారు. కానీ మనంతటగా మనం మనలో కల్మషాలు పెట్టుకొని వెళితే గనక దర్శనం దొరకటం అనేది దుర్లభం అని చెప్పి దీని ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. 6 నెలల కాలం గడిచిపోయింది. ఒకరోజు అనుకోకుండా గురువు గారు వచ్చారు. ఒక 7-8 జతల బట్టలు హోల్డర్లో వేసుకుని, చిన్నబాబు 2-3 జతల బట్టలు వేసుకుని బయలుదేరు అన్నారు. ఇదేదో సుదీర్ఘ ప్రయాణం అనుకుంటూ బయలుదేరాను. ఎక్కడికో తెలియదు. ఎక్కడ సూర్యుడు అస్తమిస్తే అక్కడ గెస్ట్ హౌస్ మతం, అక్కడ సూపరింటెండెంట్ ఇంజనీర్ కానీ లేక తదితరులు కానీ ఈ ఏర్పాట్లు చేయటం. తెల్లవారి గురువు గారితో పాటు వారు బయలుదేరటం. 4-5 కార్లలో జైపూర్ కోట చేరారు. కోటలోని గోర్ఖా వాళ్ళు ఏమనుకున్నారో దారి ఇచ్చారు. కోట గేటు తీశారు. కార్లన్నీ లోపలికి వెళ్ళాయి. గురువు గారు కారు దిగారు. మహారాజు వారు లోపల ఏ గదిలో ఉన్నారో తిన్నగా ఆ 32వ గదికి వెళ్ళారు గురువు గారు. తలుపు తీసే ఉంది. లోపలికి వెళ్ళాం. వెంటిలేటర్లతో సహా అన్ని మూసి ఉన్నాయి. గదంతా దుర్భరమైన వాసన వస్తుంది. వారు వాడుతున్న సెంట్లతో కలిసి ఏదో వెగటి వాసన. కుష్ఠరోగం ముదిరిపోయి శరీరం అంతా ప్రాకింది. ముఖమంతా మచ్చలు. మనిషి లేవలేడు. ఏం మహారాజా, ఆ రోజు మీరు వచ్చారు, నేను ఇంటర్వ్యూ లేదు. ఈ రోజు నేను కోరి మీ దగ్గరకు వచ్చాను. మీ కోరిక ఏమిటి, నీ కష్టం ఏమిటని అడిగారు గురువు గారు. మహాప్రభు, కళ్ళతో చూస్తూ కూడా కష్టమేమిటని అడుగుతున్నారా? ఇంకా దెప్పుతున్నారా? చచ్చిన పామును నేను అని ఏడుస్తున్నాడు. గురువు గారు, ఇక నీకు ఏ కష్టం లేదనుకుంటున్నాను అన్నారు. అదేమిటి బాబు, ధనాగారం నిండుగా ధనధాన్యాలున్నాయి, ఎంత ఐశ్వర్యం ఉంది, కానీ ఆరోగ్యం మాత్రం కరువైంది. ఏ కార్యానికి వెళ్ళలేను, ఎవరికి ముఖం చూపించలేను. ఈ దుర్భర జీవితం నుంచి నన్ను విడుదల చేయండి అంటూ ప్రార్థించాడు మహారాజు. చా, నీకు దుర్భర జీవితం ఏమిటి అన్నారు గురువు గారు. ఇది ధర్మమా బాబు, ఇంకా చంపుతారా అన్నారు. తర్వాత 2 నిమిషాల మౌనం. అంతా నిశ్శబ్దం. చిన్నబాబు, ఆయన ఒంటి మీద ఉన్న కట్లు మొత్తం విప్పేయి అన్నారు. నేను ఇంకా ఆలస్యం చేయలేదు. ఫటాఫటా తీసేశారు. శరీరం అంతా ఉన్న రోగం మటుమాయమవటమే కాదు, ఏదో వర్చస్సుతో మెరుస్తోంది. అంత నీరసంగా ఉన్నవాడు ఒక్క పెట్టున లేచి గురువు గారికి పాద నమస్కారం చేశాడు. నేను వెంటనే గురువు గారి చేతికి కొబ్బరికాయ కర్పూరం ఇచ్చాను. కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టారు. మహారాజా, ఈ రోజు నుంచి నీవు ఆనందంతో ఉంటున్నావు. నేను చెబుతున్నాను, నీకు కష్టమేది లేదు అన్నారు. ఈలోగా మహారాణి గారికి కబురు అందింది. ఆమె కోటలో నుంచి వస్తున్నాయి. వందిమాగదులకు కబురు పంపారు. ఎస్టేట్ మేనేజర్లు కబురు పెట్టారు. వారి కులదైవానికి పూజలు చేయమని ఆదేశాలు వెళ్ళాయి. జనం అటు ఇటు పరిగెడుతున్నారు. గురువు గారికి ఆ గది ఖాళీ చేయండి, ఈ గది ఖాళీ చేయించండి అంటూ ఆదేశాలు. ఇక గురువు గారు సరాసరి వచ్చి కారులో కూర్చున్నారు. తిరుగు ప్రయాణం మొదలైంది. అన్ని కార్లు కోట నుండి బయటకు వచ్చేసాయి. ఏరి గురువు గారంటూ వారు వెతుకుతుంటే ఇలుపు జైపూర్ విడిచిపెట్టేశారు గురువు గారు. అంటే ఆయన వెళ్ళాలి, ఆయన ఎప్పుడైతే తగ్గించాలి అనుకుంటారో అప్పుడే ఆయన అనుగ్రహం కలిగిస్తారు. కానీ వాళ్ళ కర్మలు ఎప్పుడైతే తెలుగుతాయో అప్పుడే ఆయన అనుగ్రహం కలుగుతుంది అనమాట. కలిగి ఈయన జైపూర్ మహారాజుకి కుష్ఠరోగాన్ని నిమిషాల్లో తగ్గించగలిగారు అనమాట. కానీ ఆ కోటలో ఒక్క నిమిషం కూడా ఉండకుండా మహారాణి గారు హడావుడి చేస్తున్నా కూడా ఆయన తిరుగు ప్రయాణమై జైపూరు విడిచిపెట్టేశారనమాట. చుట్టుములకు 12 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామంలో రాడారాములు అనే కుర్రవానికి పుట్టుకతోనే ఒక వరాన్ని భగవంతుడు ప్రసాదించాడు. అదేమిటంటే వాడి దగ్గర ఒక చిన్న వెదురు గొట్టం, దాని చివర ఒక కమ్మరి తిత్తి ఉంటుంది.
వీడు గాలి ఊదితే ఒక తిత్తి ఉబ్బుతుంది. ఆ తిత్తి చివర 3 వెదురు గొట్టాలు పెట్టాడు. ఆ 3 గొట్టాలని 3 కుండలలో పెట్టేవాడు. వాడు ఊదితే ఒకటి మధ్యలో వాయించిన శబ్దం వస్తుంది, ఒకటి గంటల శబ్దం, మరొకటి పియానో వాయించిన శబ్దాలు వస్తుంటాయి. ఈ చిత్రం ఏమిటో తెలియదు. ఈ వాయిద్యం వాయిస్తుంటే అడవిలో ఎంత దూరాన ఉన్నా సరే నెమలి పిల్లలతో సహా వందల కొద్దీ వీడి దగ్గరకు పరిగెత్తుకొచ్చాయంట. ఇతనికి చిన్నప్పుడు పుట్టుకతోనే ఈ విద్య అబ్బిందనమాట. ఏం చేసేవాడు, ఒక తిత్తి ఉండేది, గాలి తిత్తి ఉండేది అనమాట. ఆ గాలి తిత్తిని ఏం చేసేవాడు, ఒక చివర 3 వెదురు గొట్టాలు పెట్టాడనమాట. ఆ 3 గొట్టాలని 3 కుండల్లో పెట్టేవాడు. వాడు ఊదితే ఒకటి మధ్యలో వాయించే శబ్దం, ఇంకోటి గంట శబ్దం, ఇంకోటి పియానో వాయించే శబ్దం వచ్చేది. ఈ వాయిద్యం వాయిస్తూ ఉంటే అడవిలో ఉన్న నెమలి పిల్లలతో సహా అన్ని పరిగెత్తుకొని వచ్చాయంట. వీడు ఊదుతుంటే అవి చక్కగా పొరివిప్పి నాట్యం చేస్తూ ఉండేవి. అటువంటి ఆ రాములు అస్వస్థతగా ఉన్నాడు. రాత్రి 1 గంట సమయంలో గురువు గారు నన్ను నిద్రలేపి, ఇక్కడే 4 అడుగులు వెళ్ళి వద్దాం పదమన్నారు. అర్ధరాత్రి 12 మైళ్ళు నడిచి ఈ గ్రామం చేరుకున్నారు. అంటే ఈయన సర్వాంతర్యామి అన్నమాట. ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఆయనకి వెంటనే తెలిసేదన్నమాట. పడుకుని ఉన్న వాడిని గురువు గారు అడిగారు, ఏమిటి రాములు నీకు సుస్థి అని. వాడు, నిన్న ఒక పెద్ద అపరాధం జరిగిపోయింది బాబు, అది మీకు మనవి చేసుకుందామని తెలిచాను. కానీ ఇక ప్రాణత్యాగం చేస్తే గానీ దీనికి నివృత్తి లేదు. ఇంక నేను బ్రతికే ప్రశ్నే లేదు. నా అపరాధం మీకు చెప్పేసి మరణించాలని ఉన్నది. కానీ చూచారా, ఆ భగవంతుడే మిమ్మల్ని తనే పంపించాడు అంటూ ఏడుస్తున్నాడు. ఏమైందిరా అన్నారు. చింతపల్లి తహసీల్దార్ గారు వచ్చారు. బాబు, నేను ఈ వాయిద్యం వాయిస్తున్నానని వారికి ఎలాగో తెలిసింది. నన్ను వాయించమన్నారు. మంచివారు కదా అనుకుని వాయించాను. 300-400 పిట్టలు వచ్చాయి. ఆనందంతో ఆడుతున్నాయి. కనిపించినంత దూరం ఆ ఆనందంతో పురులు విప్పి నాట్యం చేస్తుంటే ఆ దృశ్యం చూడటానికి 2 కళ్ళు చాలు. అలాంటి ఆనందమయ క్షణంలో అందరూ మైమర్చి ఉండగా 3 పిట్టల్ని నా కళ్ళెదురుగానే చంపేశాడు బాబు. వెంటనే ఈ వాయిద్యాన్ని అవతల పడేశాను. ఈ 3 పిట్టలను చంపేసిన మిగిలినవి మామూలుగానే పురివిప్పి ఆడుతున్నాయి. భగవంతుడు వాటిలో నింపిన అమాయకత్వాన్ని, మానవుడి క్రూర స్వభావాన్ని చూచి నేను చెలించిపోయాను. నేనే దీనికి కారణం. ఎందుకు బాబు ఈ బ్రతుకు? సరే, ఏమిటిప్పుడు నీ ఆలోచన? వాయిద్యాన్ని మీ చేతులతోనే కాల్చివేయండి. అది కాలేలోపు నేను ఇక్కడ చచ్చిపోతాను అన్నాడు. అంత తీవ్రంగా పశ్చాత్తాపం చెందాడు. సరే, ఇక నుంచి నీ వాయిద్యాన్ని వాయించవద్దు, కాల్చేద్దాం. కానీ నీవు చచ్చిపోయావు అనుకో, నిన్ను నమ్మి జీవిస్తున్న నీ భార్యాబిడ్డల గతి ఏమిటి? కులదైవమైన ఆ గంగాలమ్మ తల్లి కూడా నిన్ను క్షమించదు. కనుక ఆ గంగాలమ్మ తల్లిపై ఒట్టు పెట్టుకుని నాకు మాట ఇవ్వు, నీ ప్రాణాలు నిలబెట్టుకుంటానని. నీకు, నీ భార్యాబిడ్డలకు, నీ పిట్టలకు ఏ ఆపద రాదని నేను శిలాశాసనం రాస్తాను అన్న. వాడిని అంగీకరింపజేశారు. అంత స్వచ్ఛమైన మనసు వాళ్ళది. అలా అభయం ఇచ్చి వాడి ప్రాణాలు కాపాడారు. మనం ఏం చేస్తామో, వాటి ప్రాణాలు తీసి వాటి మాంసాన్ని వండుకొని తింటాం. వాటిని అతను చంపాడన్న దీంతో వాయిద్యం వాయించని వాటిని ఇతను చంపాడే అనే పశ్చాత్తాపంతో వాయిద్యాన్ని అవతల పారేసి చచ్చిపోవటానికి రెడీ అయ్యాడు అనమాట. అంత కల్మషం లేని మనుషులు వాళ్ళు. అందుకే గురువు గారు అనేవాళ్ళు, ఆ గిరిజనులు కనుక లేకపోతే ఈ ధర్మం ఇంకా ఇంత కూడా నిలబడేది కాదని చెప్పి. ఒకసారి గురువు గారు భూసుర్లకోటలో ఉండగా రొచ్చుకొండ గ్రామం నుంచి కబురు వచ్చింది. చిన్నపిల్లల తీవ్ర జ్వరంతో చచ్చిపోతున్నారు. గురువు గారు నన్ను పదవోయి ఇప్పుడే వెళదామన్నారు. అప్పుడే నోరారా భోజనం చేసి పడుకున్నాను. ఇప్పుడు కాదులే బాబు, రేపు ఉదయం వెళదామన్నారు. అదేమిటో అక్కడ వాళ్ళు బాధపడుతున్నారు, భయపడుతున్నారు, మనం అలా అనకూడదు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళకి కావలసిన సేవ చేసి రేపు మధ్యాహ్నానికి తిరిగి వచ్చేద్దామన్నారు. లేచాను. గురువు గారు టీ తయారు చేస్తే ఇద్దరం తాగాము. ఆ గ్రామం నుంచి 300 మంది బయలుదేరారు. భూసుర్ల కోట నుంచి కిటుములు వచ్చాం. కిటుముల నుంచి మళ్ళీ 300-400 మంది కలిశారు. ఇలా మేము రొచ్చుకొండ చేరేసరికి 1500 మంది జనాభా తయారయ్యారు. గిరిజనుల్లో ఒక ఆచారం ఉంది. భగతలు ఉన్నారంటే భగతల ఇళ్లలోనే భోంచేస్తారు. అలాగే కొండదొరలు, వాల్మీకులు అంతర్తగా భోజనాలు వారికి నిషిద్ధం. ఈ 1500 మంది ఎక్కడ సర్దుకోవాలో అక్కడ సర్దుకున్నారు. ఒక మంచం చెట్టు క్రింద వేశారు గురువు గారు. మేము వెళ్ళేసరికి ఆ రోజు 8 మంది పిల్లలు చనిపోయారు. ఆ గ్రామంలో మహా అయితే 25-30 గడపలు ఉన్నాయి. అందులో ఇన్ని మరణాలు అసాధారణమే గురువు గారు అన్నారు. సరే, నేను వచ్చాను కదా, ఇంకెవరు పోరు, మీరేమీ దిగులు పడకండి అని అప్పటికి మరో 3 పిల్లలు జ్వరంతో బాధపడుతున్నారు. గురువు గారు విభూతి ఇచ్చారు. చిన్నబాబు, నీవు నర్సీపట్నం వెళ్ళి 150 కొబ్బరికాయలు, 4 కేజీల కర్పూరం కొనుక్కురమ్మన్నారు.
నేను నర్సీపట్నం వెళ్ళి ఈ సరుకులు కొని గ్రామంలో ఏ సదుపాయం లేదు కనుక ఉప్పులు పప్పులు అన్నీ కొనుక్కొని వ్యాన్లో వేసుకుని మోతల మీద చేరాం. అప్పటికి ఆనాటిలాగా రోడ్లు కానీ సదుపాయాలు కానీ ఏమీ లేవు. జబ్బుగా ఉన్న పిల్లలు ఆ రాత్రి కాలం చేస్తారని గిరిజనుల భావన. కానీ గురువు గారు అక్కడ ఉండటం వల్ల అలాంటిదేమీ జరగలేదు. ఉదయం గురువు గారు 4 దిక్కులు కొబ్బరికాయలు కొట్టారు, కర్పూరం వెలిగించారు. భోజనాల కార్యక్రమంలో చింతపల్లి పరిసరాల నుంచి అనేక వేల మంది భోజనాలకు వచ్చారు. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో ఒక్క పిల్ల గాని పిచ్చుక గాని కోడి పిల్ల గాని చనిపోయిందన్న కబురు లేదు. వారు చేసిన చికిత్స ఏమిటో మన అవగాహనకు అతీతమైనది. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. అనకాపల్లి ప్రక్కన మునగపాక అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో కలరా వ్యాపించింది. అప్పట్లో కలరా ఎపిడమిక్ అనేవాడు. కలరా వచ్చేసిందని గాబరా మొదలైందని గురువు గారికి కబురు వచ్చింది. గురువు గారు వెళ్ళేసరికి 25-30 మంది కలరాతో చనిపోయారు. ఆ రోజుల్లో కలరా కనుక వస్తే ఊరూరు తిప్పేవాళ్ళు అనమాట. పిల్లి గనక పిల్లల్ని ఇంటింటికి తిప్పుతుంది కదా, తిప్పుతుంది. అలాగా ఊరూరు తిప్పేవాళ్ళు. ఎందుకంటే ఈ ఊర్లో కలరా వచ్చిందంటే ఇంకొక ఊరికి వెళ్ళేవాళ్ళు. అలాగా జరిగేది. అది అంటువ్యాధి అంత తొందరగా ప్రబలేదన్నమాట. ఇప్పటికే గురువు గారికి వారితో పరిచయాలు ఉన్నాయి. పివి రమణ గారని వారు అంతకు ముందు ఎమ్మెల్యేగా చేశారు. ఆయనకు గోటేటి సత్యనారాయణ గారి తాలూకు పిల్లనిచ్చి గురువు గారి చేతుల మీదుగానే పెళ్లి చేయడం, ఆశీర్వదించడం జరిగాయి. ఈ కలరా ఎపిడమిక్ గురువు గారు చేసిన చికిత్స ఏమిటంటే 25,000 మందికి భోజనాలు పెట్టడం. కలరా పారిపోయింది. వారి పద్ధతి ఇదిగో నేను ఈ యజ్ఞం చేస్తున్నాను, యాగం చేస్తున్నాను, ఈ క్రతువు చేస్తున్నాను అనేవి వారి జీవితంలో లేవన్నమాట. యజ్ఞయాగాదులు ఎప్పుడు చేసేవారు కాదు, కానీ అందరికి భోజనాలు పెట్టేవారు. కృష్ణమాచారి గారి దూరపు బంధువు రామస్వామి గారు కృష్ణమాచారి గారితో బహు సన్నిహితంగా ఉండి చాలా కాలం వారితో ఉన్నారు. వీరు సామర్లకోట పంచదార్ల మిల్లులో పనిచేసేవారు. వారు నిత్య కార్యక్రమం ఏంటంటే సూర్యోదయ పూర్వం రుద్రాభిషేకం చేసేవారు. వారి దగ్గరకు హోమియో చికిత్స కోసం వచ్చిన వారికి హోమియో మందుతో పాటు ఆ రుద్రాభిషేకం తీర్థం ఇచ్చేవారు. ఎటువంటి వ్యాధి అయినా తగ్గిపోవలసిందే. వారి సంగతి తెలిసిన యాజమాన్యం వారు ఆలస్యంగా వెళ్ళినా మధ్యాహ్నం చికిత్స చేయటానికి ఎక్కడికైనా వెళ్ళినా అడిగేవారు కాదంట. అటువంటి మహానుభావుడైన ఆ రోజు పిటుమల ఆశ్రమంలో కూర్చున్నాము. ఏం చిన్నబాబు అలా ఎటైనా వెళ్ళి వద్దామేమిటి అన్నారు. వారు లేచి బట్టలు వేసుకున్నారు. ఇద్దరం లంబసింగి జంక్షన్ వద్దకు వచ్చాము. గూటూరు కన్నబ్బాయి గారి సీలేరు నుంచి కారులో వస్తున్నారు. ఎక్కడికి కన్నబాబు వెళ్తున్నామంటే మీరు ఇక్కడ నిల్చున్నారేమిటి బాబు, మీకోసమే అన్నాడు. కాసేపు అలా తిరగాలని ఉంది. నేను చిన్నబాబు వస్తామన్నారు. చిత్తం బాబు రండి అన్నాడు. కారు బయలుదేరింది. కన్నబాబు గారు నర్సీపట్నం బ్యాంకులో డబ్బు మార్చుకుని సీలేరు వెళ్ళి అక్కడ నుండి లేబర్కి బట్వాడా చేయాల్సి ఉంది. ఆ పని మీదే వస్తున్నారు. కానీ ఆయనకు ఆ స్పృహ లేదు. సరాసరి సామర్లకోట చేరుకునేటప్పుడు రామస్వామి గారి ఇంటికి రాత్రి 11:30 గంటలకు వెళ్ళాము. రామస్వామి గారు అనారోగ్యంతో కాలం చేశారు. వారింటికి ఎదురుగా ఉన్న చెట్టు కింద గుడ్డపరిచి దాని మీద పడుకోబెట్టారు. కృష్ణమాచారి గారు అక్కడే ఉన్నారు. అనంతాచార్యులు గారు అక్కడే ఉన్నారు. భరద్వాజ్ గారు అక్కడే ఉన్నారు. ఈ అనంతాచారి గారు కృష్ణమాచారి గారు భరద్వాజ్ గారి కుమారులు అన్నమాట. ఇంకొక ఆయన ఉన్నాడు వ్యాసుడు అని, ఆయన కూడా ఈయనకు ముగ్గురు అన్నమాట. ఆయనకి అనంతాచార్యులు గారిని పలకరించలేదు. సరాసరి వెళ్ళి ఆ శవం పక్కన కూర్చున్నారు. కాళ్ళ దగ్గర నేను కూర్చున్నాను. రామస్వామి బాబు ఏమిటి ఇలా పడుకున్నావు? చచ్చా, ఎంతమందిని దుఃఖపెట్టి ఇలా పడుకోవడం ధర్మం కాదు. చూడు కృష్ణమాచారి బాబు ఎంత బాధపడుతున్నాడు. లే అన్నారు. అప్పటికి ఆయన కాలు చెయ్యి ఆడిస్తున్నారు. మేము బయటకు వచ్చి కారులో కూర్చున్నాం. కృష్ణమాచారి గారి భార్య కాఫీలు తయారు చేసుకురావడానికి లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత రామస్వామి గారు 15 సంవత్సరాలు జీవించారు. ఈయన వెళ్ళేటప్పటికి చనిపోయారు అని చెప్పి అనుకున్న ఆయన ఈయన లేవమనంగానే లేచి కూర్చున్నారు అన్నమాట. కూర్చుని అంటే మహాత్ముల వాళ్ళ యొక్క దయ ఉంటే చావు కూడా దగ్గరకు రాదనేది ఇక్కడ నిదర్శనం అన్నమాట. ఈయన ఎంతటి మహిమాన్వితుడో మన దగ్గరే తిరిగినటువంటి అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కానీ ఆయన మనం తెలుసుకోలేకపోయాం అన్నమాట. అది నండూరి శివప్రసాద్ గారు, త్రయంబకరావు గారిని ఇద్దరు కవులు. వారు విజయవాడ కనకదుర్గ ఉపాసకులు. తల్లిని అమ్మ అని పిలిస్తే ఎదుట కనిపిస్తుంది వారికి. అంతటి ఉపాసకులు. కష్టపడి గురువు గారి చరిత్ర రాసి పట్టుకువచ్చారు. వెంకటరామపురం ఆశ్రమంలో కూర్చున్నాము. రాత్రి భోజనాలు అయిపోయాయి. ఆశ్రమంలో ఎప్పుడు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు 8 పెట్రోమాక్స్ లైట్లు వెలగాలి. అందులో 4 తెల్లవార్లు వెలగాలి. ఆపదలో వచ్చేవారు ఉంటారు. మహానుభావుడు త్రయంబకరావు గారు గురువు గారి దర్శనం చేసుకోవాలి పద చిన్నబాబు అంటే తీసుకువెళ్ళాను. అతడు వచ్చిన కార్యం ఏదో నాకు మా ఇంటి దగ్గరే చెప్పినా బాగున్నది.
బాబు మీరు ఈ పుస్తకం పట్టుకోవద్దని నేను చెబుతాను. నాకేమీ చెప్పలేదు. ఆశ్రమంలో రాత్రి భోజనాలు అయ్యేటప్పుడు 11:30 అయింది. ఆరు బయట కూర్చున్నాం. ఏం త్రయంబకరావు బాబు ఇలాగ వచ్చారు అన్నారు గురువు గారు. క్షమించండి, 2 సంవత్సరాల క్రితం దీక్ష తీసుకున్న పాకలపాటి గురువు గారి ఔన్నత్యాన్ని భావితరాలకు తెలపాలని పుస్తకం రాశాను అంటూ వ్రాతపతిని పట్టుకుని, మీరు ఇది సరే అంటూ అచ్చు వేయిస్తాను. దాని మీద వచ్చే ప్రతి రూపాయి మీదే. ముద్రణ ఖర్చు కూడా మీకు లేదు. పుస్తకాలు మీకు పంపిస్తాను. ముద్రణకు నాకు అనుమతి ఇవ్వండి, దానికోసమే నేను వచ్చానన్నాడు. అలాంటివి నాకు ఇష్టం లేదు అన్నారు గురువు గారు. త్రయంబకరావు వదలలేదు. ఏవేవో కథలన్నీ చెప్పుకొచ్చాడు. ఉదాహరణలు చెప్పాడు. ఇంకేవేవో చెప్పాడు. రాత్రి 1:30 వరకు గురువు గారితో వాదన పెట్టుకున్నారు. గురువు గారు అంగీకరించలేదు. చివరకు ఆ టేబుల్ మీద పెట్టేందుకైనా అనుమతి కోరాడు. సరేనన్నారు. నా తృప్తి కొరకు కొన్ని పద్యాలు చదివి వినిపిస్తాను, మీరు కోపగించుకోకూడదన్నాడు. మళ్ళీ నీవు పుస్తకంలో పద్యాలు నాకు వినిపించడం ఎందుకయ్యా, నేను చదువుతాను వినమన్నారు గురువు గారు. త్రయంబకరావు గారి చేతిలో ఉన్న పుస్తకాన్ని అక్షరం ముక్క పొల్లుపోకుండా చదివి వినిపించారు. అలా ఏదీ బయటకు తెలియకుండా అంత గుప్తంగా వ్యవహరించిన ఈ జనం మట్టుకు ఆయన వదలలేదు. ఊసర్లకోట అనే గ్రామంలో ఒక గిరిజను ఖాళీ చేసిన ఇంట్లో గురువు గారు ఉన్నారు. అక్కడికి 30 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామంలో ఒక గిరిజనుడు అరక తీసుకుని పొలానికి వెళ్ళాడు. అక్కడ దుక్కుడు చేస్తుంటే నాగుబాము కాటేసింది. నొరగలు కక్కుతూ వాడు కింద పడి దొర్లుతున్నాడు. అతడి ఇల్లాలు వాడి కోసమని చల్లి పట్టుకెళ్ళింది. అలాంటి సమయంలో ఏ ఆడతల్లి అయినా భర్తను విడిచి వెళుతుందా? కనీసం అక్కడికి 3 పర్లాంగుల్లో ఉన్న తన వారికైనా చెప్పాలి కదా. కానీ ఆ ఇల్లాలు గురువు గారి పేరు తలుచుకుంటూ ఏడుస్తూ బయలుదేరింది గురువు గారి కోసం. వీడు ఉదయం పడిపోయాడు. రాత్రి మా భోజనాలయ కూర్చున్న వేళకు ఈమె నడుచుకుంటూ వచ్చింది. 3 ఫర్లాంగుల దూరంలో ఉన్న తమ ఊరికి వెళ్ళలేదు. 30 మైళ్ళు నడిచి వచ్చింది. రాత్రి వేళను సైతం లెక్క చేయకుండా అరణ్య మార్గంలో. అటువంటిది వారి విశ్వాసం. మీ శిష్యుడు చచ్చిపోయాడు బాబు అంటూ గొల్లున ఏడ్చేసింది. గురువు గారు లుంగి కట్టుకుని ఉన్నారు. ఆ లుంగి అంచు చింపి, దీన్ని 3 ముళ్ళు వెయ్యి చిన్నబాబు అన్నారు. మరొకడిని అది తీసుకెళ్లి ఆ పొయ్యి మీద పారవెయ్యి అన్నారు. చిన్నబాబు టైం నోట్ చెయ్యి అన్నారు. రాత్రి 11 గంటల చిల్లర. కాగితం మీద నోట్ చేశాను. గురువు గారు, వాడు చచ్చిపోలేదే వెర్రిదానా, నీవు పరిగెత్తుకొచ్చేసావు, వాడు ఇప్పుడు బాగానే ఉన్నాడు అన్నారు. వాడు చెప్పింది ఏంటంటే, నేను పడిపోవటం ప్రతిమా విషయాలు నాకేమీ తెలియదు. ఊళ్ళో వాళ్ళు గమనించి ఊళ్ళోకి తీసుకెళ్లారు. రాత్రి 11 గంటల చిల్లరైంది. అప్పుడు తెలివి వచ్చింది బాబు అన్నాడు. అలా గిరిజనుల సేవలు, వారి విశ్వాసం గురువు గారు ఏ విధంగా ఆదుకుంటున్నారో చూడండి. విశాఖపట్నం కలెక్టర్ జిఆర్కే శాస్త్రి గారు అప్పుడు విశాఖపట్నం గెస్ట్ హౌస్ లో ఉండేవారు. విపరీతమైన తాగుడికి అలవాటు పడ్డారు. కానీ 120 మైళ్ళు ఫైల్స్ ముందు పెడితే రాత్రి 12 గంటలు కూర్చొని 3 గంటల కల్లా క్లియర్ చేసేసేవాడు. అంటే 120 ఫైల్స్ కూడా ఆయన రాత్రే 12 గంటల వరకు, 12 గంటల నుంచి కూర్చొని 3 గంటల క్లియర్ చేసేవాడు. అంత నిశితమైన బుర్ర. అటువంటి వాడికి ఏం జరిగిందో ఏమో మరి, కనుగుడ్లు 2 లోపలికి పోయాయి. దృష్టి దాదాపు పోయింది. తెల్లవారేసరికి నర్సీపట్నం జమాబందీ జరగాలి. సీతారామరాజు గారు జిల్లా పరిషత్ చైర్మన్, సాగి సూర్యనారాయణ గారు మా ఇంటికి వచ్చారు. గురువు గారి ఆశ్రమానికి బయలుదేరాం. ఇది బయటకు చెప్పుకునే విషయం కాదు. వెంకట్రామపురం ఆశ్రమంలో ఉన్న గురువు గారికి జిల్లా పరిషత్ సెక్రటరీ విశ్వనాథ సత్యనారాయణ నేను వెళ్లి విషయం చెప్పాను. పిటుములు తీసుకురమ్మన్నారు. బోడకొండమ్మ గుడి దగ్గర శాస్త్రి గారు వారంతట వారే వెళ్లి కొబ్బరికాయ కొట్టారు. ఇప్పుడు నా దృష్టి బాగుందన్నారు. గురువు గారి ఆశ్రమానికి వచ్చి వారి దర్శనం చేసుకున్నారు. దృష్టి సంపూర్ణంగా వచ్చింది. నీవు ఈ రోజు నుంచి తాగుడు మానేయాలయ్యా, నీ భవిష్యత్తు ఎంతో బాగుంది, ఇంకా పెద్ద అంతస్తులోకి వెళ్తావు అన్నారు గురువు గారు. తర్వాత ఆరోగ్యం. ఆయన ల్యాండ్ రిఫార్మర్స్ కమిషన్ వరకు వెళ్ళాడు. ఆశ్రమంలో గురువు గారు పెట్టిన భోజనం, ఆ రుచుల గురించి పాడుకుంటూ తిరిగి వచ్చాడు. ఇక్కడి నుంచి నర్సీపట్నంలో లత్సాపాత్రుడు గారు ఎమ్మెల్యేగా చేశారు. బ్రహ్మాండమైన ఇల్లు, వారికి దుప్పిని కౌనుజను పెంచేవారు. ఆయనకు రక్త విరేచనాలు పట్టుకున్నాయి. మూత్రంలో కూడా రక్తం పడుతుంది. 3 రోజుల పాటు అలా రక్తం పోతూనే ఉంది. ఊళ్ళో ఉన్న 3 డాక్టర్లు పరీక్షలు చేస్తున్నారు, మందులు ఇస్తున్నారు. ఏమీ ప్రయోజనం కల్పించలేదు. బాగా నీరసించిపోయారు. డాక్టర్లు ఆశ వదిలేశారు. ఇక గంటలోనే ఉన్నాడు, ఈయన బతకడన్నారనమాట. ఆ స్థితిలో ఆయన భార్య స్వయంగా మా ఇంటికి వచ్చి, అయ్యా అబ్బాయి నిద్రపోతున్నావా, మీ అన్నయ్యకి ఇలా జరుగుతుంది, వెంటనే వెళ్ళి గురువు గారితో చెప్పి తీసుకురమ్మను, మీ అన్నయ్య చెప్పారు అన్నది. ఒక లారీ దొరికితే అది తీసుకుని గురువు గారి దగ్గరకు వెళ్ళాను. గురువు గారు కారులో వచ్చారు. ఏమిట్రా లచ్చి, నీకేమైనా ఆరోగ్యం ఎలాగుంది? ఆరోగ్యానికేం బాగానే ఉంది.
నేను బాగానే ఉన్నాను బాబు, నా జీప్ ఏది కనపడదేం, నీ జీప్ ఆశ్రమం దగ్గరే ఉంది, నువ్వు ఆశ్రమంలోనే ఉన్నావు అన్నారు గురువు గారు. అతడు స్నానం చేశాడు, విడిచిన బట్టల మీద రక్తం తడి చూశాడు. ఏమైంది బాబు అన్నాడు. ప్రక్కనెవరో, మీ డ్రైవర్ చనిపోయాడు, మీరు కాలం చేసే స్థితిలో ఇలా జరిగింది అన్నాడు. ఎక్కిరాల భరద్వాజ్ గారు గురువు గారిని దర్శించి వారి కార్యక్రమాల గురించి తెలుసుకున్నాక ఆ దివ్యశక్తి గురించి వారిలోను ఈ ప్రశ్న రేగి ఉత్కంఠత ఆపుకోలేక గురువు గారిని అడిగేశారు. ఒక చిరునవ్వు సమాధానంగా వచ్చింది. కానీ భరద్వాజ్ గారి ఉత్కంఠ తీవ్రతరమైంది. మళ్ళీ అడిగాడు. కార్యక్రమాలు చాలా విశాల ఉదాత్త భావాలు కలవే, కానీ వీటికి కావలసిన వనరులు ఎలా వస్తున్నాయి, నాకు సమాధానం కావాలి అని అడిగాడు. ఏమీ లేదు భరద్వాజ, దీనికి నేను సమాధానం చెప్పవలసిన అగత్యం ఇవాళ నీవు నాకు కలిగించావు, అందుచేత చెప్తున్నా. దీనిని అందుకు యోగ్యతగా నడిపించుకొనగల శక్తి ఉన్న వ్యక్తి నాకు ఇంతవరకు కనిపించలేదు. చెప్పటానికి, చేయించడానికి తగిన అవకాశం ఉంది, కానీ దాన్ని నిర్వహించగల సమర్థుడు లేడు. అందుచేత అది నాతోనే ఉండిపోయింది. మరైతే ఇంత శక్తి లుప్తమైపోవలసిందేనా? అయిపోని, ఇది గాయత్రి సిద్ధి యోగం. ఆయన ఏది కావాలనుకుంటే అది సిద్ధించడానికి ఆ యోగం పేరేంటంటే గాయత్రి సిద్ధి యోగం అంట. ఇది నాకు సంకల్పరహితంగా వచ్చింది, కానీ కోరుకోవటం వల్ల వచ్చింది కాదు. ఇది ఇవ్వటానికి సరైన యోగ్యుడు లేనిప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. ఇంతకంటే నేను చెప్పేదేమీ లేదు. వారి శక్తిని తమలో దాచిపెట్టి తమతో తీసుకువెళ్ళిపోయారు అనుకుంటాం, కానీ అసలు విషయం గమనించలేము. అయోగ్యుడికి అంతటి శక్తిని ధారపోస్తే జరిగే ప్రమాదం మన ఊహ కందదు. కానీ ఒక్కటి మాత్రం మనకు పదే పదే రుజువు చేస్తుంటుంది. గురువు గారి శక్తి ఎక్కడికి పోలేదు. వారు ఇప్పటికీ తమ చైతన్య ప్రభావంతో భాషిస్తూనే ఉన్నారు. ప్రజల ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుస్తూనే ఉన్నారు. వారి రక్షణ కవచం భక్తుల చుట్టూ అల్లుకుంటూనే ఉంది. ఎన్ని సంఘటనలను వివరించను. ఒక్క విషయం చెప్తాను. మా ఆశ్రమం తాలూకు లేక దాని కొరకు ఒక్క పైసా నిధి అనేది లేదు. కానీ ప్రతి నెల పౌర్ణమికి 1500 2000 మందికి షడ్రసోపేతమైన భోజనం పెట్టి ఆతిథ్యం ఇస్తున్నాం. అది ఈనాటికి నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మధ్యతరగతి వాళ్ళమైన మేము 2000 మందికి దగ్గర నుంచి కనీసం నీళ్లు సప్లై చేయగల సోమత కూడా లేదు. కానీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరి శక్తితో వస్తున్నాయి ఆ సంభారాలు? ఎంత విచిత్రమైన యజ్ఞానికి అది ఊహకే వదిలేస్తున్నాం. శివరాత్రి నాడు మాత్రం 20 బస్తాలకు తక్కువ లేకుండా వార్చగలుగుతున్నామంటే అది మా గొప్పతనమా? ఎవరికి ఏ బుద్ధి పడుతుందో ఆయా సంభారాలు వస్తాయి. కానీ ఇంత ఎత్తున రావటానికి ప్రేరణ ఏదో మనం గుర్తించాలి. ఇవి భక్తుల యొక్క ప్రేమాభిమానాలకు విలువ కట్టగలమా? అప్పటి నర్సీపట్నం సబ్ కలెక్టర్ బడేటి గోపాలరావు గారికి 2 పిల్లలు. గోపాలరావు గారి కుస్తీ పట్లతో ఆల్ ఇండియా ఛాంపియన్, కబడ్డీలో మంచి ఆటగాడు, చక్కని విగ్రహం. ఈయన పెద్ద బిడ్డను ఆజానుబాహు, 16 సంవత్సరాలు. అతని కళాకాంతి చూస్తే ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఉంటాడు, కానీ నోటి మాట లేదు. అయిపోవచ్చు, ఇంకా కొంచెమే ఉంది. కానీ నోటి మాట లేదు. రెండవ కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు. వారి అల్లుడికి వీరికి సంబంధాలు చెడ్డాయి. అతడు వీరింటికి రాడు. తర్వాత ఈ అల్లుడు ఎటో వెళ్ళిపోయాడు. కూతురు బాధకు అంతులేదు. పెద్ద కొడుకు మాట లేదు. గురువు గారి దగ్గరకు వచ్చి నాకు ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయి అని అడుగుతుండేవాడు. అవే తీరుతాయి గోపాలరావు బాబు, ఎందుకు పడతావు అంటుండేవారు గురువు గారు. ఆయన ఇక్కడున్న 2 సంవత్సరాల్లోనే అల్లుడు తిరిగి రావటం, కూతుర్ని తీసుకెళ్లటం జరిగి ఆ కుటుంబం క్షేమంగా ఉంది. ఒక రోజున గురువు గారు బూసర్లకోటలో ఉన్నారు. అప్పుడు నేను, గోపాలరావు గారి భార్య నడిచి వెళ్ళి గురువు గారిని బలవంత పెట్టి వారిని కలెక్టర్ గారి బంగ్లాకి తీసుకొచ్చాం. వారి చేత కొబ్బరికాయలు కొట్టించాం. పెద్ద కొడుకు తొలుత అమ్మా అని పిలిచాడు. అది ఆమెకు మరుపురాని రోజు. సంతోషం పట్టలేకపోయింది. 16 ఏళ్ల ఆవేదన ఆనాడు సమసిపోయింది. గురువు గారిని అక్కడే భోజనం చేయమని పట్టుబడితే అలాగే చేశారు. ఆ రోజు సాయంత్రం అందరం కూర్చుంటే గురువు అన్నమాట అన్నాడు. ఆ తర్వాత ఇక తిరిగి చూడలేదు. ఇప్పుడు విదేశాల్లో ఉంటున్నాడు. ఆ పరిస్థితుల్లో గురువు గారికి గోపాలరావు భక్తుడైపోయాడు. 16 సంవత్సరాలు మాట రానటువంటి వాడికి ఆయన 16వ సంవత్సరంలో గురువు అన్న మాటని చెప్పించి అతనికి మాటలు వచ్చేటట్టు చేశారంట. అంటే గురువు యొక్క మహిమ ఎంతటిదో. మనం ఆ గురువుని నమ్ముకుంటే కనుక ఇక మనం అన్యథా శరణం నాస్తి అని ఆ గురువుని నమ్ముకోవాలన్నమాట. మనం చోడవరం వెళ్లే దారిలో కస్సా జగన్నాథపురం అనే గ్రామంలో 3 కోటికి పడగలెత్తిన వ్యాపారులు ఉండేవారు. ప్రొపరేటరు, మైనర్ ప్రొపరేటరు, జూనియర్ ప్రొపరేటర్ అని 3 గురువు గారి భక్తులు అన్నమాట. ఆయన గురువు గారి కోసం పూర్తి భవనం కట్టేశాడు. వారి గ్రామంలో ఎక్కడెక్కడి నుంచో ఫర్నిచర్ తెప్పించి అందులో చక్కగా అమర్చాడు. గురువు గారి చెప్తే, నేను ఆ ఇంట్లో ఉంటానని కట్టావట్రా పిచ్చి వెధవా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా అన్నారు. ఆయన తక్కువ వాడు కాదు. మీరు వచ్చిన తర్వాతనే ఆ ఇంటి తాళం తీస్తాను మహానుభావ, అంతవరకు తాళం తీయనన్నాడు.
అట్లాగే ఉంచేశాడు. ఆ మొండివాడి భక్తికి భగవంతుడు లొంగిపోయాడు. స్వచ్ఛమైన భక్తికి భగవంతుడు లొంగిపోతాడు. ఇది సామాన్యంగా జరిగేది. గురువు గారికి విసుకెత్తిందో ఏమో, వెళ్ళి 3 రోజులు ఉన్నాం. ఆయన తృప్తి పడ్డారు. అందరం తిరిగి వచ్చేసాం. చివరికి ఆ భవనం పిహెచ్సికి విరాళంగా ఇచ్చేశారు. పెద్ద పెద్ద భవనాల్లో ఉండాలని గురువు గారికి ఉండేది కాదు. కోటీశ్వర్ల ఇంటికి వెళితే ఆయనకు ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉండేది. మధ్యతరగతి వారింటికి, కులీనుల ఇంటికి వెళితే మాత్రం మహదానందంగా ఉండేవారు. అలాగని పెద్దవాళ్ళు వస్తే తృణీకరించడం ఎప్పుడు చేసేవారు. దత్తు గారు, కృష్ణమాచార్య గారు వంటి వారంటే ఎంతో ఆదరణ చూపేవారు. ఇక నిర్యాణం. గురువు గారి నిర్యాణం గురించి చెప్పాలంటే అదేదో భావోద్వేగ గాథ. ఆవేదన భరిత క్షణాలు. చుట్టూ ఉన్న జగత్తును ఉపేక్షించి ఇంకా నాకేమీ మిగలలేదన్న ఏకాంతంలోనికి విసిరివేయబడ్డ రోజు. దుఃఖం తనువు మనస్సును జడత్వంలోనికి తోసివేసిన రోజు. అది మహాశివరాత్రి పర్వదినం. 5/3/1970 నర్సీపట్నంలో చిలక బస్సు అనేది ఒకటి ఉండేది. అది ప్రైవేట్ సర్వీస్. ఆ బస్సు యజమానులు పెట్టుకున్న పేరు. ఆ బస్సు మీద మా ఇంటికి వచ్చారు. గురువు గారు మధ్యాహ్నం 2 లేక 3 గంటల సమయం ధాన్యం కొట్టు పాడైతే బాగు చేయిస్తున్నాను. చిన్నబాబు నువ్వు వెతుకు వెళ్ళక నేను ఇప్పుడే వస్తాను అన్నాను. ఏదో క్యాంపు ఉందనుకున్నాను. ఈయన వెళ్ళింది అనకాపల్లి రూట్లో. బొడ్డుపల్లి దాటిన తర్వాత సుబ్బారాయుడుపాలెం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో చిట్టిబాబు గారని ఒక టీచర్ గారింటికి వెళ్ళారు. అనకాపల్లి నుంచి కేతవరపు గురుమూర్తి గారిని ఎస్కేపిటి సర్వీస్ కు ఓనర్ గారు. ఆయన భార్యతో కలిసి మహాశివరాత్రి నాడు అభిషేకం చేయించుకోవాలని కారులో వస్తూ అక్కడ రామకోవెల వద్ద గురువు గారిని చూచి దిగి నమస్కారం చేసుకున్నారు. గురుమూర్తి, నీవు వేరే ఏర్పాటు ఏదైనా చేసుకో, నాకు ఈ కారు కావాలి అన్నారు. ఆయన వెంటనే డ్రైవర్కి ఏదో చెప్పి కారు అప్పగించారు. దాని మీద చిట్టిబాబు గారితో కలిసి మా ఇంటికి వెళ్ళిన 20 నిమిషాల్లోనే వచ్చారు. వస్తూనే కరణం మునసబులను తీసుకురమ్మన్నారు. అలాగే చేశారు. వారిని కూడా తీసుకుని తిన్నగా బలిఘట్టం వద్దకు వచ్చాం. ఈ తీర్థంలో చిల్లర సామాన్లు, ఇతడి సామాన్లు, కాఫీ హోటల్ లాంటివి తాత్కాలికంగానే వేసుకున్నారు. ఇక్కడ సూరిబాబు అని ఒక మాస్టారి తండ్రి కూడా ఒక స్టాల్ వేశాడు. ఆ షాప్ లో 15 కొబ్బరికాయలు, కర్పూరం, అగరవత్తులు తీసుకున్నాను. కొండ మీదకి వెళ్ళాం. ఈశ్వరాలయానికి, బ్రహ్మ ఆలయానికి. బ్రహ్మయ్య పంతులు గారు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. ఎదురు వచ్చి గురువు గారిని తీసుకువచ్చి కూర్చోబెట్టారు. రుద్రాభిషేకం గంట లేక గంటన్నర పట్టింది. బయటకు వచ్చి నా చేతికి డబ్బు ఇచ్చి అర్చకులందరికీ ఒక్కొక్క అర్ధనూట 16 అంటే 58 రూపాయలు ఆలయంలో ఉన్న వారికి, బయట ఉన్న వారికి కూడా ఇవ్వమన్నారు. మరో 200 మార్చ కొండమెట్ల మీద యాచకులందరికీ పంచిపెట్టమన్నారు. కొండ దిగి గడ్డలోకి వచ్చాం. అప్పుడు డ్రైవర్ని పిలిచాడు గారు, ఒరే నేను ఇప్పుడు కాకినాడ వెళ్ళాలి, మీ యజమానికి నీకేమని చెప్పారని బాబు గారు నాకు 5,000 ఇచ్చారు. గురువు గారు వెళ్ళిపోమని చెప్పే వరకు రావద్దు, కానీ గురువు గారితో గాని చిన్నబాబుతో గాని ఖర్చు పెట్టించవద్దు, కారు ఎక్కడ దిగితే అక్కడ ఖర్చులన్నీ మనమే భరించాలి అంటూ 5,000 ఇచ్చారు బాబు. కాకినాడ కాదు, మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి తీసుకువెళ్తాను బాబు అన్నారు. కారులో బయలుదేరాం. మళ్ళీ తిరిగి మా ఇంటికి వచ్చాను. నన్ను దిగిపోమన్నారు. ఇంటి దగ్గరే ఉండిపోమన్నారు. కరణం మునసబులు కూడా దిగిపోయారు. చిట్టిబాబు గారు గురువు గారితో కలిసి వెళ్ళారు. ఆ పర్వదినాన ఎక్కడికైనా వెళతారేమోనని అర్థం చేసుకున్నాను, కానీ మరో విధంగా ఊహించలేకపోయినాను. రాత్రి 9 లేక 9:30 అవుతుందండి. గురువు గారికి సీరియస్ గా ఉంది. వెంటనే డాక్టర్ని తీసుకోమని కబురు వచ్చింది. వారు సుబ్బారాయుడు పాలెంలోనే ఉన్నారు. అప్పట్లో నర్సీపట్నంలో 3 డాక్టర్లు ఉన్నారు. సుబ్బారావు గారు, దేశికాచారి గారు, మూర్తి గారు. డాక్టర్ సుబ్బారావు గారి ఇంటికి వెళ్ళి కబురు చెప్పాను. ఆయన బైక్ తీసి లైట్ వేశారు. తప్పుమని బల్బు కాలిపోయింది. అప్పుడు మన సబ్ కలెక్టర్ బడేటి గోపాలరావు గారు, పోలీస్ సూపరింటెండెంట్ ఐవి సుబ్బారావు గారు వారి కబురు పెట్టాం. క్యాంపులో ఉన్నారు. సబ్ కలెక్టర్ గారు కబురు పెట్టాం. వారు క్యాంపులో ఉన్నారు. రాత్రి ఇక్కడే హాల్ట్ చేసే బస్సు కోసం వెళ్ళాం. ఆ రోజు ఒక్క బస్సు లేదు. లారీ స్టాండ్కి వెళ్ళాం. ఒక్క లారీ లేదు. మళ్ళీ డాక్టర్ సుబ్బారావు గారి దగ్గరికి వచ్చి, బాబు నాకేదో చికాకుగా ఉంది, నేను వెనక కూర్చొని టార్చ్ లైట్ పట్టుకుని వేస్తుంటాను, మీరు బండి నడపండి, అంతా చేసి 3 కిలోమీటర్ల దూరమే కదా అన్న. అలాగే చేద్దాం చిన్నబాబు అంటూనే ఎందుకో 5 నిమిషాలు అలా నిలబడిపోయారు. ఎందుకో చెప్పలేదు, అంతా నిగూఢంగా ఉంది. సరిగ్గా 5 నిమిషాలే, నమ్మండి నమ్మకండి. అంతవరకు ఒక్క మేఘం కూడా కనిపించిన ఆకాశం నుండి ఏనుగు తొండాలతో కురిసినట్టు వర్షం ప్రారంభమైంది. ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోయి జలమయమైంది. డాక్టర్ గారి బండి పనికి రాకుండా పోయింది. అధికారులు ఎవరూ అందుబాటులో లేరు. ఊళ్ళో మనకు ఏ వస్తువు దొరకటం లేదు. అన్నిటికీ మించి రాకూడని వర్షం వచ్చింది. నాకేదో అనుమానంగా ఉంది. ఏదో తెలియని భయం నన్ను ఆవహించి నిలువనీయటం లేదు. కదిలి వెళ్ళటానికి పరిస్థితులు అనుకూలించటం లేదు. ఏదో జరగబోతుందన్న భయం. డాక్టర్ గారు, మీ బండి మీరు తోలుతారా, నన్ను తోలమంటారా అనేశాను. వెళ్ళిపోదాం చిన్నబాబు, నువ్వు తోలు అని కిట్టు పట్టుకుని వెనుక కూర్చున్నారు. సుబ్బారాయుడు పాలెంలో మొట్టమొదట కోవెల తగులుతుంది. ఆ కోవెల దగ్గరకు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అన్నారు, ముందు నేను వెళ్ళి వస్తాను చిన్నబాబు మాస్టర్ ఇంటికి, పరిస్థితి ఏమిటో తెలుసుకుని వస్తాను అని. సరే బాబు అన్నాను.
నేను కోవెల దగ్గర ఉండిపోయాను. డాక్టర్ గారు వెళ్ళి వచ్చారు. ఏం లేదు, కొంచెం బీపీ ఎక్కువగా ఉంది, ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వచ్చాను, ఏమీ భయం లేదు, నువ్వు కంగారు పడి అక్కడికి వచ్చేకు అన్నారు. కొంతసేపటికి మళ్ళీ డాక్టర్ గారు వెళ్ళి చెకప్ చేసి వచ్చారు. డాక్టర్ గారు ఏదో దాస్తున్నారని మనసు శంకిస్తూ ఉంది. ఏదైతే అవుతుందని డాక్టర్ గారు వద్దన్నా వెళ్ళిపోయాను. ఇంకేముంది, ఆఖరి శ్వాస. అప్పటికే మంచం మీద నుంచి దించేశారు. ఆఖరిన ఆయన నోటి వెంట వచ్చిన మాటలు ఏమిటంటే, ఏమిరా వెధవ, ఇంకా ఈ లోకంలో ఉండి నీవు చేయదైన కార్యక్రమాలు ఏమిటి, ఎందుకు ఇంకా ఈ కార్యక్రమాలు పూర్తి చేశావు, ఎవరెవరికి ఏమేమి అప్పచెప్పాలో అప్పచెప్పేశావు, అయిపోయింది అని వారిలో వారే అనుకుంటున్నారు. అది సరిగ్గా శివరాత్రి నాడు లింగోద్భవ సమయం. తల వాల్చేశారు. ఎప్పుడైతే అంతా పూర్తయిపోయింది, ఇక ఆ పాదాలకు నమస్కరించుకున్నాను. ఒళ్ళు తెలియటం లేదు, మెదడు మొద్దు బారిపోయింది. వారి పక్కనే పడుకున్నాను. 4-5 నన్ను తీసుకువచ్చి రామకోవిల్లో పడుకోబెట్టారు. నాకేదో ఇంజెక్షన్ ఇచ్చారట. ఒక పావుగంట తర్వాత తెలివచ్చింది. గోల పెడుతోంది మనస్సు. ఒక అరగంట వరకు కలిసి మసలిన మనుషులం వారికి లేరు. చిన్నతనం నుండి వారి వాత్సల్యం పరిపూర్ణంగా అనుభవించిన వాడిని. నా పరిస్థితి మీరే ఊహించుకోండి. అది మాటలకు అందదు. అంతకుముందు నాకు అందినవన్నీ అప్పుడు వచ్చాయి. 5-6 బస్సులు రాత్రి హాస్టల్ షెడ్కి వచ్చాయి. సబ్ కలెక్టర్ గారు వచ్చారు, డిఎస్పీ గారు వచ్చారు, గోపాలరావు గారు ఎంతో మంది విచారించారు. వారికి గురువు గారి వల్ల జరిగిన ఉపకారం మరో చోట చెప్పుకున్నాం. వారు నాతో, చిన్నబాబు, ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, రేపు తెల్లవారి జరగబోయేది ఒక ఎత్తు. ఇన్ని సంవత్సరాల కోసం, ఇన్ని సంవత్సరాల కార్యక్రమాలు, ఇన్ని సంవత్సరాల వారితో తిరిగిన తిరుగుడు, అదంతా ఒక అధ్యాయం. దాన్ని మించిన కార్యక్రమం ఇప్పుడు జరగవలసి ఉంది. అది నీవు తప్ప మరొకరు చేయలేరు. అదే నీవు వారికి చివరిగా చేసే సేవ అన్నారు. ధైర్యం బిగబట్టుకుని బడేటి గోపాలరావు గారితో కలిసి నర్సీపట్నం వచ్చాను. ఆనాడు నర్సీపట్నంలో ఉన్న ఒకే ఒక్క ఫోను, అది పోస్ట్ ఆఫీస్ లో ఉండేది. టెలిగ్రాఫ్ కూడా పోస్ట్ ఆఫీసులోనే. అందరికీ తెలియపరచడం ధర్మం కదా. ఆ రోజు టెలిఫోన్ల ద్వారా, టెలిగ్రాముల ద్వారా అందరికీ తెలియపరిచాం. లింగోద్భవ కాలంలో కలిసిపోయిన మహానుభావుడి గురించి అందరం కలిసి నిర్ణయం తీసుకుందాం కనుక ఆగండి, మిగిలిన కార్యక్రమానికి ఆధ్వర్యం వహించే వారెవరో ముందుకు రండి అన్నాను. ప్రతిస్పందన లేదు. చిట్టిబాబు మాస్టర్ ఒక మూలన కోలబడి కూర్చున్నారు. కలెక్టర్ గారు, నేను మళ్ళీ నర్సీపట్నం వచ్చాను. వారి బంగ్లా చేరుకుని 2 బోర్నవిటా చేయమంటే అమ్మగారు చేసి ఇచ్చారు. చిన్నబాబు, నీ అభిప్రాయం ముందు చెప్పు అన్నారు. బాబు, భక్తుల ఉత్తరవాహిని చేరి స్నానాదులు ఆచరించి ఈశ్వరాలయానికి వెళ్ళి పూజించుకోవటం ఆచారం. గురువు గారు మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో కాలం చేశారు కనుక ఈ ఆచారం ప్రకారం మనకు ఉత్తరవాహిని ఒడ్డున ఏమైనా స్థలం దొరుకుతుందంటే అక్కడ అంత్యక్రియలు జరిగితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది వరాహ నది ఉత్తరవాహిని ప్రవహించే చోటు. ఇక్కడ దక్షుడు యజ్ఞం చేశాడట. దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ గడ్డలోని కనుక మనం వెళ్ళగలిగితే అక్కడ ప్రతి చోట అంతో ఎంతో విభూతి దొరుకుతుంది. సరే, ప్రయత్నం చేద్దాం, తప్పే ఉంది అన్నారు. ఇద్దరం కలిసి కరణం గారింటికి వచ్చాము. అతడు గురువు గారి భక్తుడే. గురువు గారు కాలం చేశారయ్యా అన్నాను. ఏడుపు మొదలు పెట్టాడు. గురువు గారు, గోపాలరావు గారు, నాయనా నువ్వు వేడటం కాదు, చిన్నబాబు గారి కార్యక్రమం చెబుతారు, అది విని నీ సమాధానం చెప్పు. గురువు గారిని ఉత్తరవాహిని దగ్గర ఖననం చేయాలని అభిప్రాయం. అక్కడ మనకి ఏదైనా స్థలం ఉందా? కాదంటే ఈ రాత్రికి రాత్రి మనం కొనటానికి స్థలం దొరుకుతుందా? పట్టాభూమి అయినా కొనేద్దాం. 10-20 సెంట్లు అడిగారు. ఎందుకు బాబు, మనదే ఎకరం 25 సెంట్లు. నేనే అసైన్మెంట్ చేయించాను, అది వాడేమి చేయలేదు, ఇంకా ఖాళీగానే ఉంది, అది మనం తీసేసుకుందాం అన్నాడు. నాకు నచ్చలేదు. తప్పన్నయ్యా, అది వాడు ఏదో పని కోసం కదా అసైన్మెంట్ చేయించుకున్నాడు, అదే మనం బలవంతంగా తీసుకోకూడదు, దాన్ని నేను అంగీకరించను. అతని కబురు పెట్టు. ఎందుకు చిన్నబాబు, మనం వెళ్దాం రా అన్నాడు. అతడిని పిలిచి ఇది పరిస్థితి అని చెప్పాం. తప్పకుండా నా మేలుముద్ర వేసి ఇస్తాను బాబు అన్నాడు. ఏదో ఒక రేటు చేసి తీసుకోమని గంట బ్రతిమాడు. గురువు గారు, మీకెంతో నాకు అంతే, అది కార్యక్రమానికి ఇస్తే నా వంశ వృద్ధిలోకి వస్తుంది, కాదు కూడదు అంటున్నారు కనుక 250 ఖాయం చేసుకోండి. ఇలా వాదించి చివరకు 600కు అంగీకరించారు. అది తప్పు, 1250 అయితే ఇవ్వండి, లేకపోతే మేము తీసుకోము అన్నాం. గత్యంతరం లేక ఒప్పుకున్నాడు. స్టాంపు పేపర్ తెప్పించి వేలిముద్రలు వేయించాడు. కలెక్టర్ గారి బంగ్లాకు తిరిగి వచ్చాం. రాత్రి 2 గంటలు అవుతుంది. కొంతసేపు వరండాలో కూర్చుని లోపలికి వెళ్ళాం. అప్పటికే అమ్మగారు కాఫీ, టిఫిన్లు తయారు చేసింది. రామచంద్రరాజు గారిని చింతాలకొండ మెంబర్ని పిలిచి కూర్చోబెట్టి నర్సీపట్నంలో ఎన్ని లారీలు ఉన్నాయో అన్నీ తీసుకున్నాం. అప్పటికే ఒక 50 లారీలు స్వాధీనం చేసుకున్నాం. అనకాపల్లి, యలమంచిలి, విశాఖపట్నం వరకు 100 లారీలు ప్రోగు చేశాం.
దీనికి 2 గంటల్లో పూర్తి చేశాం. నర్సీపట్నంలో ఉన్న పెట్రోల్ బంకులు 2. గోపాలరావు గారు నేను చెరొక బంకులో కూర్చొని లారీలన్నింటినీ ట్యాంకులు నింపి ఏజెన్సీలోకి సీలేరు వరకు పంపించాం. ఇలా సరాసరి మంపా వరకు పంపాం. ఎందుకంటే గురువు గారు శ్రమించింది గిరిజనుల కొరకు కనుక వాళ్ళు గురువు గారిని ముందుగా చూసుకునేందుకు అవకాశం కలిగించాలి. 150 లారీలు వెళుతున్నాయి, వస్తున్నాయి, మళ్ళీ వెళుతున్నాయి. అప్పటికి అనకాపల్లి తాకాసి వారికి కబురు పంపింది. వారు 4 జీపుల వెనక బాడీ అది మార్పించి అందమైన పూలరథం తయారు చేయించి పట్టుకు వచ్చారు. ఇంకా వాళ్ళు రూట్లో వెళ్ళవలసిన బస్సులన్నీ రద్దు చేసి విశాఖపట్నం, అనకాపల్లి, కసింకోట, తుని ఇంకా అవన్నీ మంగళవారం నుంచి వచ్చిన భక్తులు నర్సీపట్నంలో దింపుతున్నారు. గంధపు చెక్క కోసం అడవిలోనికి కబురు పంపటం, వారు 2 టన్నుల కలప తెచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఉదయం 6 గంటలకు భజనలతో సుబ్బారాయుడు పాలెం నుంచి బయటకు వచ్చాం. మొదటగా బొడ్డుపల్లి వారి పేచి పెట్టారు. ఊళ్ళో వీధులన్నీ తిప్పాలి అని. మీరు ఎక్కడైనా తిప్పుకొని సాయంత్రం 4 గంటల కన్నా నిర్ణయించిన స్థలానికి తీసుకురావాలి అన్నాను. కనుక ముఖ్యమైన వీధులు తిరిగి సబ్ కలెక్టర్ గారి బంగ్లాలకు తీసుకొచ్చాం. అమ్మగారు హారతి ఇచ్చి గోలగా ఏడుస్తున్నారు. అటు నుంచి గంగరాజు గారు 3 మాడుగుల నుంచి జనం దిగుతున్నారు. ఇలా నర్సీపట్నం చేరుకుంటున్నాం. లత్సాపాత్రుడు గారు ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఒరే చిన్న, ముఖ్య వీధులు కాదు, ప్రతి వీధి మనం తిప్పి 4 గంటల గల్లా ఖనన స్థానం చేరుకోవాలి. కానీ తిప్పకపోతే మాత్రం నీవు చాలా అధర్మం చేసిన వాడు అవుతావు అన్నారు. కావాలంటే నువ్వు సీట్లో కూర్చుని తిప్పు, కానీ కార్యక్రమాలన్నీ నృప్తం చేయటం ధర్మం కాదన్నారు. అచ్చటికి ఇచ్చటికి తిప్పి ఇప్పుడు బాబు గారి విగ్రహం ఉన్న చోటుకు వచ్చేటప్పుడు 3:45 అయింది. అప్పటికి ఖనన స్థలం 25-30 నేతి డబ్బాలు, అగరబత్తులు, కర్పూరం, 2 టన్నుల గంధపు చెక్క ఉన్నాయి. అప్పటికి వారి శరీరాన్ని పేర్చిన గంధపు చెక్కల మీద పెట్టి కర్పూరం, అగరబత్తులు పైన పరచడం జరిగింది. ఆ ప్రదేశం నుంచి ఇప్పుడు టీటీడీ వారి కళ్యాణ మండపం ఉంది కదా, అక్కడి వరకు ఇసుక వేస్తే రాలన్నట్టు జనసందోహం. అన్ని పనులు పూర్తి చేశాక ఏదో మానసిక దౌర్బల్యం నన్ను ఆవహించింది. ఆ గడ్డ వరకు వెళ్ళి ఒక చెట్టు క్రింద కూర్చున్నాను. ఎన్నాళ్ళు నా కష్టసుఖాలను నియంత్రించారు. నాకు పెళ్లి చేసింది ఆయన, బిడ్డలనిచ్చింది ఆయన, అన్నీ చేసింది ఆయన. ఊరేగింపు మా ఇంటి వరకు వచ్చినప్పుడు నా భార్య హారతి ఇవ్వడానికి ఇలా దంతే స్పృహ తప్పి ఆ జీప్ కింద పడిపోయింది. తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టారు. ఆమెకు ఏమైనా కానీ ఆ విషయాల్లో మాకు సంబంధం లేదు. మా బృందం కదిలిపోయింది. నేను ఆ దిగువ గడ్డకు వెళ్ళిపోయానని చెప్పాను కదా. అక్కడ గూటూరు కన్నబాబు గారు, లస్సాపాత్రుడు గారు, గోపాలరావు గారు లాంటి పెద్దలందరూ ఇచ్చి బాగానే ఉంది చిన్నబాబు, ఇప్పటి వరకు కష్టాన్ని నష్టాన్ని భరించాయి, కానీ ఇప్పుడు చేయవలసిన కార్యక్రమం చెయ్యి, మిగతావి చేయటానికి చాలా మంది ఉన్నాం, కానీ మొదట పెట్టవలసింది మాత్రం నీవే, మరెవరూ అక్కడికి ప్రశ్నే లేదు, కనుక నీవు ఆ సమయంలో మానసిక దౌర్బల్యానికి లోను కాకూడదు అంటూ నలుగురు చెప్పగా ఇబ్బంది పెట్టగా వచ్చాను. ఒక కర్పూరం ముద్ద వెలిగించి తల దగ్గర పెట్టాను. మళ్ళీ తిరిగి గడ్డ దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ సమయంలో ఎక్కరాల కృష్ణమాచారి గారు, కంచర్ల దత్తు గారు ఇప్పటి నర్సీపట్నం ఫైర్ స్టేషన్ దగ్గర కార్లాపి నడుచుకుంటూ ఇంత దూరం వచ్చారు. ఏమనుకున్నారో చిన్నబాబు ఏడి అని అడిగారట కృష్ణమాచారి గారు. గడ్డ దగ్గర ఉన్నారని నా దగ్గరకు వచ్చారు. తప్పు నాయన, ఆ స్తంభన మటుకు కుదరది ఈ సమయంలో, నువ్వురా అంటూ తీసుకువచ్చారు. ఎస్పీ గారు వచ్చారు. డిప్యూటీ ఎస్పీ గారితో సహా ముఖ్యమైన పెద్దలు 10-15 మంది ఆ శరీరం చుట్టూ చేరి ఎవరిని దగ్గరకు రానియకుండా చూస్తున్నారు. ఆచార్య బాబు, ఇప్పటికీ నీవు చెప్పకుండా దాచిపెట్టిన ఒక విషయం ఇప్పుడు గుర్తు చేయదలుచుకున్నాను అంటూ ఒక రకమైన తెల్లని పౌడర్ తీసి గురువు గారు 2 అరికాళ్లకు రాశారు. ఏదో ఒక నూనె లాంటిది తన అరచేతులకు పూసుకుని దానిని ఈ పౌడర్ మీద రాశారు. వారి పాదాల మీద శంఖము, చక్రము 2 అరికాళ్లకు స్పష్టంగా ఉన్నాయి. ఒక పక్క నుంచి మంటలు అలుముకుంటున్నాయి. చిన్నబాబు, నేటి వరకు నీవు నన్ను ఎలా గౌరవభావంతో చూచింది, గురువు గారితో నా పరిచయ భాగ్యం ఏమిటో నీకు తెలుసు, కనుక నీకు చెప్పగా ఉండలేక చెప్తున్నాను, క్షమించు, ఏమీ అనుకోకు, నీకు చెప్పవలసింది నీకు ఇప్పుడు చూపించాను అన్నారు కృష్ణమాచారి గారు. అంటే ఏంటి, ఆయన కాళ్ళల్లో శంకు చక్రాలు ఉన్నాయంటే ఆయనే విష్ణుమూర్తి, ఆయనే భగవంతుడు అని చెప్పాడనమాట. చెప్పాడనమాట ఆయన. ఆ పరమాత్ముని దేహం అలా దహనం కావడంతో ముగిసింది అన్నాడు. చిన్నబాబు, ఏమిటి తరువాత కార్యక్రమం అన్నారు. గోపాలరావు గారు, రేపు వారి చితాభస్మం అయితే 1 వారం భద్రపరచాలి, పుణ్యనదులు చాలా ఉన్నాయి కదండి, వాటిలో కలపాలి. దానికి కావలసిన చిన్న రాగి బిందెలు తునిలో దొరికాయి. అవి రేపు ఉదయం తెప్పిద్దామన్నారు. రాగి బిందెల్లో చితాభస్మం ఎత్తటానికి వెళితే ఆ చితిమండిన నేల మీద ఇలా వ్రేలితో రాసి అంత బొట్టు పెట్టుకోవడానికి కూడా ఒక్క పిసరు భస్మం లేదంటే అక్కడ ఆయన శరీరాన్ని దహనం చేసిన చోట. మొత్తం పొట్లాలు కట్టుకుని ఎత్తుకుపోయారంటే జనం. కొన్ని శల్యపు తునకలు మాత్రం ఉన్నాయి. అవే పోగు చేసి కొందరు గిరిజనుల దగ్గర ఉన్న భస్మం తీసుకుని 2 సిమెంట్ బస్తాలు తెప్పించి అప్పటికప్పుడు చిన్న సమాధిలాగా కట్టేశాను. లేకపోతే ఇవి కూడా వెళ్ళిపోతాయని
తర్వాత తేదీ 26/9/70 1970 జైపూర్ వెళ్ళి పాలరాతి విగ్రహం చేయించి అక్కడ పెట్టడం జరిగింది. ఆ రోజున ఉదయమే లేచిన తర్వాత ఎక్కడ జనాన్ని అక్కడికి లారీల మీద పంపటం, ఈ కార్యక్రమాలన్నీ చేశాం. 13వ రోజు మటుకు మనం ఎంతమంది జనాన్ని సేకరించగలం అనేది చూసుకుని దానికి ఒక కార్యాచరణ తయారు చేసుకుంటాం అంతే. ఆ తర్వాత ప్రతి శివరాత్రి నాడు మటుకు ఇక్కడ భారీ సంతర్పణ జరగాలి. అదే నేను చెప్పదలుచుకుంది. అలాగే చేద్దాం బాబు అన్నాను. 13వ రోజుకు మటుకు అనేక వేల మందికి భోజనం పెట్టాం. నాటి నుండి నేటి వరకు చిన్ననూకరాజు గారి హయాంలో 5-6 బస్తాలు వాడేవాళ్ళం. వారు మంచాన పడ్డ తర్వాత మేము ఆశ్రమం పునర్నిర్మించి ఒక్క శివరాత్రి నాడే 20 బస్తాలు వారిస్తాం. ప్రతి నెల 3 బస్తాల బియ్యం వారుస్తాం. అయితే ఇదంతా ఎలా చేయగలుగుతున్నాం అన్నది ప్రశ్న. శివరాత్రికి మేము ప్రోగు చేసే బియ్యం ఎంత తక్కువగా అయినా 50 బస్తాలు ఉంటాయి. ఒక 30 బస్తాలు మటుకు ఆ 3 రోజుల్లోనే అవుతాయి. మిగిలినవి ఆ పౌర్ణమి రోజుల్లో వాడతాం. కానీ భక్తులు 1 బస్తా 1/2 బస్తా ప్రతి నెల ఇస్తూనే ఉంటారు. అయితే పై ఖర్చులకు కూడా మేము ఎప్పుడు ఇబ్బందులు పడలేదు. వీటికి కూడా ఎవరో రావటం ఇవ్వటం జరుగుతుంది. ఇలా 1970 నుంచి అంటే వారు దేహం విడిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అవిచ్ఛిన్నంగా అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంది. నేను ఉన్నాను అన్న పలుకు తప్పితే నేను అనేది వారి నోట వెంట రాలేదు. అదే నిదర్శనం చూపుతున్నారు. మీరు సమాధి వద్ద నిద్ర చేస్తాను అంటే నేను ఏర్పాట్లు చేసి నేను కూడా ఇక్కడే పడుకుంటాను. ఉదయం లేచిన తర్వాత మీకు కలిగిన అనుభవాలు మీరు తెలుసుకుంటారు. అలాగే నాకు అనేక రకాల అనుభూతులు ఉన్నాయి. మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. ఇవి గురువు గారి అత్యంత ఆత్మీయతను అనుభవించి 30 ఏళ్ల పాటు చిన్నతనం నుంచి 2003 వరకు అంటే గురువు గారి శరీర త్యాగం చేసిన తర్వాత మరో 33 సంవత్సరాలు వారి సేవలో తన్మయుడై ముక్తిపీఠాన్ని అధిరోహించి భక్తి మార్గంలో చివరి మెట్టు నిలిచి వారి గురువు పరమాత్మలో లీనమైన గురువు పాదాల యందు నిష్కపటమైన పరిపూర్ణ విశ్వాసమే చాలని, యజ్ఞయాగాదుల కంటే తోటివారిని ఆదుకొనటమే ఉత్తమమైన మార్గమని మన మనస్సులకు హత్తుకునేలాగా పరమాత్మ లీలలను వర్ణించి చెప్పిన చిన్నబాబు గారి సత్సంగాల పరిమళ సమాహారము ఈ పుస్తకం అన్నమాట. ఓం సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అయిపోయింది గురువు గారిది. ఇందులో ఈ గురువు గారు చెప్పినటువంటి ఈ గిరిజనులకి ఈయన ఎంత గురి ఉండేదంటే ఈయన చెప్పింది మీరు ఆ కథల్లో వినే ఉంటారు. ఎవరిది ఒక ఆవిడ 30 కిలోమీటర్లు పాము కరిస్తే చనిపోతే గనక భర్త చనిపోతే 30 కిలోమీటర్లు నడిచొచ్చింది చూసారా మైళ్ళ దూరం. అది ఎంత విశ్వాసం లేకపోతే ఆవిడ భర్తను అక్కడ వదిలేసి వస్తుంది. అదే అన్నమాట గురువు గారు అంటే నమ్మకం. ఆయనే కృష్ణ పరమాత్ముడని, ఆయన కాళ్ళలో శంకు చక్రాలు ఉన్నాయని చివరికి కృష్ణమాచార్యులు గారు చూపెట్టారనమాట. ఇదమ్మా ఇవాళ గురువు గారి చరిత్ర. గురువుల్ని నమ్ముకుంటే అన్యదా శరణం నాస్తి అంటాం కదా, అన్యదా శరణాస్తి, వాళ్ళే మనకి శరణ్యం. థ్యాంక్ యూ అమ్మా, ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికైనా. అమ్మా చెప్పండి అమ్మా. మీరు చెప్పినందుకు చాలా వింతగా ఉంది. ఈ కథ అయినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. గురువు పట్ల ఎంత గౌరవమో విశ్వాసం ఉంటేనే అంత జరుగుతుందమ్మా. కరెక్ట్ అమ్మా మీరు చెప్పేది. గురువులనే నమ్ముకుంటే మనం ఆ అంతే కదమ్మా. గురువు వేరే లేదు, మనం వేరే కాదు. ఆ గురువే మనమే గురువుగా. అన్యథా శరణాస్తి అంటే నువ్వే చూసుకోగా, నాకేం సంబంధం లేదు. అక్కడ అతను పద్మనాభ శాస్త్రి అని ఆయన ఒక ఆయన చెప్తాడు కదా, నాకే నీ పిల్లలు అంటాడు, నా పిల్లలని చెప్పడు. దీంట్లో ఏమని చెప్తాడు, నీ కూతురు పెళ్లి ఆఖరి కన్యాదానం కూడా తను చేయడు. తను చేయకుండా అందరు 6 ఆడపిల్లలు అయితే 6 ఆడపిల్లలకి కూడా గురువుగారి చేత చేయిస్తాడు. అది ఎంత నమ్మకం ఉంటే జరుగుతుంది అన్నమాట. దీని ద్వారా మనకి అందుట్లో ఆ గిరిజనుల యొక్క భక్తి భావాన్ని మనం అందరం కూడా అంతటి భక్తి భావాన్ని మనం చూపగలగాలి. అంత కల్మషం లేనటువంటి మనుషులు అనమాట గిరిజనులు అందరూ కూడా. ఆయన పదే పదే చెప్పేవారు, గిరిజనుల వల్లే ధర్మం కాపాడబడుతుంది, వాళ్ళే నిష్కల్మషమైన మనుషులు, తర్వాత వాళ్ళకి కావలసినంత వరకే తృప్తితో బతుకుతారు, అనవసరమైన ఎవరన్నా ఎక్కువ ఇచ్చినా కూడా తీసుకోరంట వాళ్ళు. అట్లాంటి ధర్మాచరణలో బతుకుతున్నారు. అది మనం అలవాటు చేసుకోవాల్సిందన్నమాట దీంట్లో. ఇంకెవరన్నమ్మా? చాలా చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. వింటా ఉంటే అసలు ఆయన మహిమలో 1, 2 ఎన్ని చెప్పుకుంటా పోతా ఉన్నారు మేడం. నిజంగా ఎన్ని
అసలు ఎంత బాగుందో వింటా ఉంటే. చాలా బాగుంది మేడం. నర్సీపట్నం చాలా అద్భుతంగా ఉందమ్మా. ఎంత బాగుంది గురువు గారి కథలన్నీ చాలా ఇదిగా ఉన్నాయి. థ్యాంక్ యూ అమ్మా. చాలా అద్భుతంగా ఉంది. చూడాలనుకుంటే చూడండి ఎవరైనా వెళ్ళి. నేను వెళ్ళాను, చాలా బాగుంటుంది. ఉత్తరవాహిని అని చెప్పి మనకి నంద అని చెప్పి మన దీంట్లో పిఎంసీలో గురువు గారి పక్కన ఉండేవాడు ఒక ఆయన నంద. ఆయన కొంతకాలం క్రితం, సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం కాలం చేశారు నంద అని. ఆయన అక్కడ వెళ్ళి నా గురువులో పడుకుంటే రాత్రి పూట అర్ధరాత్రి పూట సప్త ఋషులు వచ్చి ఉత్తరవాహిని స్నానం చేసేవాళ్ళండి. ఇదే పక్కన ఉంటది, ఆశ్రమం పక్కన. దాంట్లో స్నానం చేసినట్టు కనపడింది అంటే అది గురువు గారితో చెప్తే అది నీకెందుకు పట్టించుకోబాకన్నారండి. ఆ సంఘటన ఒకటి మనకి. ఇంకా అక్కడ ఋషులు తిరుగుతున్నారు, సప్త ఋషులు వస్తున్నారు. ఆయన కూడా ఒక గొప్ప మహానుభావుడు, విష్ణుమూర్తి అవతారం అని అనుకోవాలన్నమాట గురువు గారు. తర్వాత ఆయన బహురూపి అనమాట. ఒక చోట ఉండేవారు కాదు, హిమాలయాల్లో కనిపించేవారంట తెల్లగుడ్డలు వేసుకుని. హిమాలయాల్లో వెళ్ళేవాళ్ళు, ఇక్కడ వీళ్ళకి ఇక్కడ కనిపించేవారు. కొంతమంది అనుకోవటం అంటే ఈయనే సీతారామరాజు అని కూడా అనుకునేవాడు. అల్లూరి సీతారామరాజు అన్నారు. ఆయన కూడా కనపడకుండా ఉండేవాళ్ళు. ఉండి కాకపోతే గిరిజనుల్ని చంపేస్తున్నారని చివరికి ఆయన ఒక దీంట్లో బ్రిటిష్ వాళ్ళకి దొరుకుతాడనమాట. దొరికి వాళ్ళకి తుపాకీ గుళ్ళకి బలవుతాడు అల్లూరి సీతారామరాజు గారు. కానీ ఈయనే ఆయన చెప్పి బహురూపుగా, అంటే వీళ్ళకి ఏ రూపంలో అయినా సరే వెళ్ళేటటువంటి శక్తి ఉంటదన్నమాట, ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి. బట్టలు ఇంకోటి ఏంటి ఈయన మహిమ ఏంటంటే ఎప్పుడు ఇస్త్రీ బట్టలు నలగకుండా ఉండేయంట. అది ఎలా వచ్చాయో దాంట్లోకి తెలిసేది కదంటే, ఇప్పటికే అక్కడ నర్సీపట్నం ఆశ్రమంలో ఉంటాయండి బట్టలు తెల్లటి. ఈ ఇది పై పంచాను ఆయన వేసుకునేటటువంటి లాల్చి పంచెలు ఉంటాయి అక్కడ. దీంట్లో పెట్టారు, అద్దాల బీరువాలో పెట్టారనమాట. మనం చూడొచ్చు ఆటని కూడా. కానీ అక్కడ నిద్ర చేస్తే మటుకు ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఇది దొరుకుతుంది మంచిగా. చూడగలిగిన వాళ్ళు వెళ్ళి దాన్ని దర్శించుకోండి. అక్కడ ఆయన దాదాపు 300 పైన ఉన్నాయంటమ్మా అక్కడ. దీంట్లో ఏజెన్సీ ప్రాంతం 300 ఆశ్రమాలు అందుకుంటున్నాయి అన్నమాట. వాళ్ళు పూజించేటటువంటి గిరిజనులు పూజించే ఏంటమ్మా మ్యూట్ లో ఉన్నారు. నర్సీపట్నంలో ఆశ్రమం పేరు ఏం పేరండి? గురువు గారు ఆశ్రమం, పాటలపాటి గురువు గారు ఆశ్రమం. పాటలపాటి గురువు గారు ఆశ్రమం ఉంటుంది. అది మనం వెళ్ళి దర్శించుకోవచ్చు, చూడండి. ప్రతిరోజు అన్నదానం ఉంటది. తర్వాత పౌర్ణమికి అన్నదానం. శివరాత్రి రోజుని ఇక జనసందోహం ఇక అట్లా వస్తుందంట. ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఆ రోజు ఆయన శివైక్యం చెందారు. ఇంకెవరైనా ఉన్నారమ్మా? ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? ఒక చిన్న 2 ఈజీ పొడుపు కథలు చెప్తాను, చెప్పండి ఎవరన్నా. ఎంత విసిరినా చేతిలోనే ఉండేది ఏంటది? ఎంత విసిరినా చేతిలోనే ఉండేది తెలుసా ఎవరికైనా? మేడం ఇసునగర్ర అండి. ఇసునగర్ర అండి. ఇసునగర్ర చెప్పారు. తీసుకోవచ్చు కానీ గిల్లలేము. ఏంటది? తీసుకోవచ్చు కానీ గిల్లలేము దాన్ని. ఎవరైనా చెప్పండి. తీసుకోవచ్చు కానీ గిల్లలేం. ఎవరో ఒకళ్ళు చెప్పండి అమ్మా. ఏంటది? నీళ్లు. దాన్ని గ్లాసులతో తీసుకుంటాం కానీ గిల్లగలమా? గిల్లలేం. 60 అరిచేతిలో 60 నక్షత్రాలు.
అరచేతిలో 60 నక్షత్రాలు. పద్మావతి గారు చెప్పండి. ఆ? చేతి రేఖలే. అరచేతిలో 60 నక్షత్రాలమ్మా. ఏంటది చెప్పండి. సునీత గారు ఇది చేశారు, అన్మ్యూట్ చేసుకున్నారు, చెప్పలేదు. చెప్పండి సునీత గారు. చేతి రేఖలేమండి. చేతి రాత. రేఖలు. 60 నక్షత్రాలు. జల్లెడ. ఇంకా మీకు ఎవరికైనా తెలిసి చెప్పండి. పచ్చగా ఉంటాను గాని ఆకుని కాదు, మాట్లాడుతాను గాని మనిషిని కాదు, ఆకాశంలో ఉండటానికి మేఘం కాదు, నేను ఎవరిని? పచ్చగా ఉంటాను గాని ఆకును కాను, మాట్లాడుతాను గాని మనిషిని కాదు, ఆకాశంలో ఉంటాను కానీ మేఘం కాదు, నేను ఎవరిని? ఎవరైనా చెప్పండి అమ్మా. చెట్టుమ్మా.